వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. ఈరోజు మనతో పాటు ఇంటర్వ్యూలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయనే ఎమ్మెల్సీ కంచోల శ్రీకాంత్ గారు. చాలా తక్కువ వయసులోనే, చాలా చిన్న వయసులోనే ఎమ్మెల్సీ అయ్యారు. అంతేకాదు చాలా తక్కువ సమయంలోనే కుప్పం బాధ్యతలు కూడా తీసుకున్నారు. వాటిని సక్సెస్ కూడా చేసి చూపించారు. అయితే ఈ జర్నీలో ఆయన ఫేస్ చేసిన సవాళ్ళు ఏంటి, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఆయనకు పెట్టిన టార్గెట్ని ఆయన ఎలా రీచ్ అయ్యారు, అసలు జీవితంలో ఆయన చేరుకోవాలనుకుంటున్న లక్ష్యాలు ఏంటి, ఆయన మాటల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఒకసారి మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అంతా మేము తెలుసుకొని వచ్చాం. ఎందుకంటే మా జిల్లానే కాబట్టి మ్యాక్సిమం ఐడియా ఉంది. ఎక్కువగా మీరు ఎక్కువగా అవుట్ ఫోకస్ అయిన ఇష్యూ అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ సార్. సో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్, అది కూడా పీక్లో ఉంది. వైఎస్ఆర్సీపీ 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గెలుచున్నారు. ఆ టైంలో అసలు మీరు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేద్దామన్న ఆలోచన ఎలా వచ్చింది? అంటే మొదటి నుంచి రాజకీయాలంటే ఉన్న ఆసక్తి. మా నాన్నగారు 1994లోనే డాక్టర్ కంచెల రామయ్య గారి కన్నా ఈనాడు రామయ్య గారిగా ఆయన గుర్తింపు ఎక్కువ. సో ఆయన 1994లోనే ఎమ్మెల్యే అవడానికి విశ్వ ప్రయత్నం చేశారు. అవకాశం కూడా వచ్చి చివరి నిమిషంలో ఆయన కోల్పోవటం జరిగింది. సో తర్వాత అప్పటి నుంచి నాకు ఖచ్చితంగా పాలిటిక్స్లోకి రావాలి. ఫాదర్ కూడా ఎప్పుడు జర్నలిస్ట్గా ఉండటం వల్ల ఎప్పుడు 10 మందికి సర్వీస్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇంటి దగ్గరికి ఎప్పుడు పబ్లిక్ రావటం కానీ, వాళ్ళకి ఆయన చేసిన సహాయానికి మళ్ళీ కృతజ్ఞతలు తెలపటం కానీ, ఒక గౌరవం, ఇవన్నీ చూసి బాగుంది, మనకి ఇట్లా కూడా చేస్తే బాగుంటుందని ఒక చిన్న ఇన్స్పిరేషన్ అనేది నాన్నగారి నుంచే మనకి ఎప్పుడు వచ్చింది. తర్వాత ఇంజనీరింగ్ అయిపోయింది, తర్వాత ఎంబీఏ చేసాం, తర్వాత హైదరాబాద్లో వర్క్ చేయడం జరిగింది, తర్వాత ఓన్ కన్సల్టింగ్. అంటే మీ పొలిటికల్ జర్నీలో మీ నాన్నగారి ఇన్వాల్వ్మెంట్ ఉందా, ఇన్ఫ్లుయెన్స్ ఉందా? ఇన్ఫ్లుయెన్స్ ఆబ్వియస్లీ, ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. లేకుండా ఆయన అన్ని సజెషన్స్ కానీ ఏది ఎట్లా అనేది ఆయనకి మించిన ఎక్స్పీరియన్స్ నాకెవరు ఫాదర్ కమ్ గాడ్ ఫాదర్ లాగా ఆయన గైడెన్స్ కానీ ఎప్పుడు తీసుకుంటూ ఉండేవాళ్ళు. ప్లస్ అవగాహన కూడా రాజకీయ పరంగా, సామాజికంగా ఆయనకు ఉన్నటువంటి అవగాహన, అనాలిసిస్ కూడా ఎప్పుడు మాకు చెప్తూ ఉండేవాళ్ళు. జర్నలిస్ట్ ఈజ్ నథింగ్ బట్ సోషల్ స్టడీ. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో అట్లా చేసుకుంటూ వచ్చే క్రమంలో 2014లో ఎలక్షన్స్కి ముందు 2013 ఎండింగ్లో మీ అందరికీ తెలుసు, అప్పుడు జెడ్పీటీసీని కొట్టే ఎన్నికలు జరిగినాయి. అప్పుడు కూడా అంతే, కందుకూరు రూరల్ మండలం జెడ్పీటీసీ అంటే తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఒక్కసారి మాత్రమే గెలవటం జరిగింది. సో అటువంటి స్థానంలో పోటీ చేస్తున్నామని చాలామంది, కొంతమంది శ్రేయోభిలాషులు అయితే రిస్క్ ఎందుకు తీసుకుంటున్నామని కొంతమంది నవ్వుకున్నారు, కొంతమంది విమర్శించారు, రకరకాలు చేశారు. బట్ నేను ఫీల్ అయింది ఒకటే, తెలుగుదేశం పార్టీ సింబల్ మీద, సైకిల్ సింబల్ మీద పోటీ చేయటమే అదొక మనకు ఒక భారతరత్నతో సమానం అని నా ఫీలింగ్. అంటే అంత గౌరవం అనేది నా అభిప్రాయం. సో అట్లాంటి అవకాశం వచ్చింది మనకి. సో కాబట్టి ఖచ్చితంగా పోటీ చేయాలి. అది రిస్క్ అని వార్న్ చేయలేదు సార్? చేశారు లోకేష్ గారు కానీ, బాబు గారు కానీ. లేదు, అప్పుడు స్థానికంగా ఉండే ఆ లెవెల్లో మనం ఎప్పుడు డిస్కషన్ చేయలేదు దానికి సంబంధించి. సో ఖచ్చితంగా చేయాలి, ఫైట్ చేద్దాం, ఒక ఎక్స్పీరియన్స్ కింద ఉంటుంది, ఖచ్చితంగా ఛాలెంజ్కి తీసుకొని పనిచేద్దాం అని చెప్పనేసి పనిచేయటం. ఆ ఎన్నికల్లో అసలు గెలవరు అన్న చోట 1800 జెడ్పీటీసీ గెలిచి చూపించారు, మెజార్టీతో గెలవటం జరిగింది. బట్ దట్ క్రెడిట్ గోస్ టు 90% మై ఫాదర్, 10% ఫర్ మీ. ఎందుకంటే ఆయనకు ఉండేటటువంటి పరిచయాలు, గ్రౌండ్ వర్క్ మొత్తం చేసేసారు. నాన్నగారే మొత్తం మాట్లాడటం కానీ చేయటం కానీ, నేను జస్ట్ క్యాంపెయినింగ్ వర్క్ చేస్తూ కంటెంట్ వరకు మాట్లాడటం. అప్పుడప్పుడే కొంచెం చిన్నగా పర్లేదురా, రామయ్య గారు అబ్బాయి ఏదో మాట్లాడుతున్నాడు, పర్లేదు, కుర్రోడు యాక్టివ్గానే ఉన్నాడు అనేటటువంటి ఒక చిన్న కాన్ఫిడెన్స్ అనేది ఆ ఎలక్షన్స్ క్రియేట్ చేయడం జరిగింది. సో తర్వాత ప్రకాశం జిల్లా జెడ్పీటీసీ సభ్యుల సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావటం, టీడీపీ లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, అప్పుడు డీసెంట్రలైజ్డ్ లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేయాలని నారా లోకేష్ గారు ఆలోచించారు. ఎప్పుడు గండికోటకు అట్లా పిలిచి ట్రైనింగ్స్ జరిగేవి. లార్జ్ స్కేల్లో ట్రైనింగ్ చేయాలంటే డీసెంట్రలైజ్డ్ ట్రైనింగ్ సెంటర్స్ పెట్టాలని స్టేట్ని 4 జోన్స్ కింద డివైడ్ చేసేసి పెట్టారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరుకు సంబంధించిన ట్రైనింగ్ సెంటర్ని నేను అప్పుడు మన కాలేజీలోనే ఏర్పాటు చేయడం జరిగింది. లోకేష్ గారు నాకు అవకాశం ఇచ్చారు. మీ ఇంజనీరింగ్ కాలేజ్? మన ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక చాలా పెద్ద క్యాంపస్, ఒక సైడ్ మొత్తం దానికి అలొకేట్ చేసి గ్రామ స్థాయి నుంచి కాన్స్టిట్యున్సీ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ ఉండే వాళ్ళ వరకు కూడా ఆ ట్రైనింగ్ సెంటర్ని 4.5 సంవత్సరాల పాటు 2015లో నారా లోకేష్ గారే వచ్చి ఇనాగ్రేట్ చేశారు ఆ ట్రైనింగ్ సెంటర్ని. తర్వాత రమారమి 30,000 పైచలకు క్యాడర్ని మనం ట్రైనింగ్ సెంటర్ ద్వారా ట్రైన్ చేయడం జరిగింది. ప్రతి ఈ 3 జిల్లాలకు సంబంధించి 38 నియోజకవర్గాలు ఉంటే 38 నియోజకవర్గాల నుంచి
ప్రతి గ్రామం నుంచి కనీసం 15 నుంచి 20 మంది మినిమం లీడర్స్ మనకి అక్కడికి ట్రైనింగ్కి రావటం, 3 రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలు, తర్వాత సేవామిత్ర ట్రైనింగ్ సెంటర్స్ రన్ చేశాము. అంటే మొబైల్ యాప్ డెవలప్ చేసి దాంట్లో బూత్ ఇన్ఛార్జెస్ని ఇన్వాల్వ్ చేసి చేయటం, ఆ ప్రాసెస్ అంతా కూడా ఫుల్ ప్లెడ్జ్డ్ దానికి డెడికేట్ అయి పనిచేసాం. అక్కడ పార్టీలో కానీ లోకేష్ గారి దగ్గర, సార్ దగ్గర అలా అసోసియేషన్ పెరిగి ఇంకా కూడా ఒక వీడు ఒక కమిట్మెంట్గా పనిచేస్తాడు, సిన్సియర్గా పార్టీ ఒక పని అప్పచెప్తే అనేటటువంటి ఒక ఇంప్రెషన్ కానీ అదంతా కూడా రావటం జరిగింది. సో తర్వాత మీ అందరికీ తెలుసు 2019లో ప్రభుత్వం రాకపోవటం, తర్వాత చాలా రకాలైన ఇబ్బందులు పెట్టారు. మిమ్మల్ని స్థానికంగా కూడా ఇబ్బంది పెట్టినట్టు. అన్ని రకాలుగా స్థానికంగా కావచ్చు, పై స్థాయిలో కావచ్చు, అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పెట్టారు. సరే అప్పుడంతా కోర్టులు, కేసులు, ఇంకా రకరకాలుగా మనం లీగల్గా వెళ్ళటం, ఇట్లా అన్నీ తట్టుకొని నిలబడి పని చేసుకుంటూ రావటం జరిగింది. సో తర్వాత 2023 ఎమ్మెల్సీ ఎలక్షన్ టైంకి ముందు, ఒక ఆల్మోస్ట్ 1 year ముందు, నాతో పాటు సెంట్రల్ డైరెక్టర్గా ఇప్పుడు వెస్ట్ రాయలసీమ ఎమ్మెల్సీ ఉన్న రాంగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా నేను అడుగుదాం అనుకుంటున్నాను, కంటెస్ట్ చేయాలని చెప్పనేసి ఆయన ప్రయత్నం చేయటం. సరే మనం కూడా ఈస్ట్ రాయలసీమ అడగాలన్న ఆలోచనతో లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళటం, మా ఇద్దరి అభ్యర్థిత్వాన్ని లోకేష్ గారే ఫైనలైజ్ చేశారు. యువతకు అవకాశం ఇవ్వాలి, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, పనిచేసేటటువంటి పార్టీకి పనిచేసే వాళ్ళకి, కష్టపడి పనిచేసే వాళ్ళకి ఎప్పటికైనా ఒక గుర్తింపు ఉంటుంది పార్టీలో అనేటటువంటి మెసేజ్ ఇంకా బలంగా పంపాలనే ఆలోచనతో మా ఇద్దరికి ఎలక్షన్స్కి ఆల్మోస్ట్ 1 year ముందే, రాంగోపాల్ రెడ్డి గారిది ఒక 2 నెలల ముందు నాకన్నా, తర్వాత 2 నెలల తర్వాత నాది, ఆయన చిరంజీవి గారికి లాస్ట్లో అయింది కన్ఫర్మ్ చేయడం జరిగింది. తర్వాత ఇంకా ఆల్మోస్ట్ 8-9 months క్యాంపెయినింగ్ రిగరస్గా చేసాం. కానీ ఇక్కడ ఒక మేజర్ థింగ్ చెప్పండి, అప్పటికే వైఎస్ఆర్సీపీ 151 సీట్లతో అధికారంలో, వన్ సైడ్గా లోకల్ బాడీస్ని మ్యాన్ పవర్ అనుకోండి, మజిల్ పవర్ అనుకోండి, ఏదైనా అనుకోండి హస్తగతం చేసుకుంది, ఇంక్లూడింగ్ కుప్పం కదా. అలాంటి సిచ్యువేషన్లో మీరు అసలు ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేయాలని ఆలోచన రావడం ఒక థింగ్ అయితే, దానికి మళ్ళీ పార్టీ సపోర్ట్ చేసింది. సో అసలు అప్పుడు ఆ డేర్ స్టెప్ తీసుకోవాలని ఆలోచన ఎక్కడిది? నేను ఇందాక చెప్పాను కదా, తెలుగుదేశం పార్టీ మీద పోటీ చేయటం అవకాశమే నాకు పెద్ద అవార్డుతో సమానంగా భావిస్తానని. సో మళ్ళీ ఇంకొకసారి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం, అది 3 జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్సీగా పోటీ చేయడం అవకాశమే, అదే పెద్ద గౌరవం. సో కాబట్టి ఖచ్చితంగా పార్టీ అవకాశం ఇచ్చింది. పార్టీ ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకొని మనం గెలిచి పార్టీకి మనం ఒక అసెట్ లాగా అవ్వాలి, మనం కూడా తెలుగుదేశం పార్టీకి ఒక అసెట్ లాగా అవ్వాలన్న ఆలోచనతో ఆ రోజు పనిచేయటం జరిగింది. కానీ ఇంకో మేజర్ డ్రాబ్యాక్ కదా, అప్పుడు టీడీపీకి ఆ 3 జిల్లాల్లో ఫుల్ స్వింగ్లో ఉంది వైఎస్ఆర్సీపీ. అసలు నెల్లూరు అయితే క్లీన్ స్వీప్ చేసి ఉంది, ఒక సీట్ కూడా లేదు మీకు. చిత్తూరులో మొత్తం నా పరిధిలో ఓన్లీ 5 సీట్లు మాత్రమే తెలుగుదేశం పార్టీకి ఉన్నాయి. ఎమ్మెల్యేస్ కుప్పం, చిత్తూరేమో సీఎం గారు ఉన్నారు, ప్రకాశంలో 4 ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచున్నారు. చిత్తూరు గెలిచిన వాళ్ళు ఒక ఆయన వెళ్ళిపోయినట్టు. నెల్లూరు 0 seats ఉన్నాయి. అయినా కూడా అంటే పబ్లిక్తో డైలీ ఇంటరాక్షన్ అనేది మనకు ఎక్కువ ఉండేది. అంటే మనం ఇంజనీరింగ్ కాలేజ్ రిలేటెడ్గా ఉంటాం, లేకపోతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పరంగా ఉంటాం, చాలామందితో డిఫరెంట్ టీచర్స్తో కానీ ఇట్లా రకరకాలతో మాట్లాడుతూ ఉంటే ఆ అండర్స్ట్ అనేది మనకు తెలుస్తోంది. పబ్లిక్లో చాలా అసంతృప్తి ఉంది, అది నివురుగప్పిన నిప్పులాగా ఉంది, బయటికి పడట్లేదు. అప్పుడు ఏది చేసిన అరాచకాలు, కేసు పెట్టడం, భయపెట్టడం, ఆస్తులు ధ్వంసం చేయటం, ఇవన్నీ పరిస్థితులు చూసి ఎవ్వరూ బయటికి మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కానీ లోపల చాలా అంటే చాలా అసంతృప్తి ఉందనేది మనకి. కానీ ప్రకాశం జిల్లా అంటే మీకు ఐడియా ఉంటుంది, మీరు మళ్ళీ చిత్తూరు అంటే మీకు అసలు నాన్ సింక్ కదా. అవును, చిత్తూరు, నెల్లూరు ఇవన్నీ ఎలా కోపు చేసుకోగలరు? యాక్చువల్గా చిత్తూరు మీద నిజంగా చెప్పాలంటే నాకు పూర్తి అంత అవగాహన లేదు అప్పటికి. బట్ నెల్లూరు, ప్రకాశం మీద పూర్తి స్థాయి అవగాహన ఉంది. ఎందుకంటే ఈ ట్రైనింగ్ సెంటర్ వల్ల నాకు ప్రతి మండలం నుంచి, ప్రతి స్థాయి నుంచి నాయకులందరూ కూడా మన దగ్గరకు అప్పుడు వచ్చి వెళ్ళటం, వాళ్ళతో పరిచయాలు ఉండటం, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, వీటన్నిటి మీద ఒక అవగాహన అయితే ఉంది. సో చిత్తూరు ఈ 2 జిల్లాలు ఎట్లుంటే ఇంకా అక్కడ ఆ జిల్లా కూడా అట్లాగే ఉండే పరిస్థితి అని ఒక చిన్న అనాలిసిస్. సో దాంతో ఖచ్చితంగా మనం ఈసారి ఫైట్ చేస్తే మనతో కలిసి నడవటానికి చాలామంది ఉన్నారు అనేటటువంటి ఒక ఆలోచన బలంగా ఉంది. క్యాడర్ కూడా మంచి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. పార్టీకి ఎటువంటి లోకల్ బాడీస్లో ప్రెజెన్స్ లేకుండా పోయింది, ప్రతి చోట ఇదిలో ఉంది. కాబట్టి ఇప్పుడు మనం పని చేస్తే ఖచ్చితంగా మనకు మద్దతుగా క్యాడర్ కూడా పనిచేసేదానికి అవకాశం ఉందని చెప్పి ఆలోచన చేసి ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
ప్రచారంతో పాటు డూస్ అండ్ డోంట్స్ మీద కూడా మీరు ఏదో పాంప్లెట్ ఒకటి ఇచ్చినట్టున్నారు, అప్పుడు చూసాను నేను. సో ఫస్ట్ నేను నాకు ఒక అనుభవం ఎలా ఉపయోగపడింది అంటే ప్రతి ఒక్కటి మనకు లైఫ్లో ఎక్కడికి వేస్ట్ పోదని చెప్పనేసి అని. సో నేను 2 ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి పనిచేశాను. ఓకే. దేశేశెట్టి హనుమంతరావు గారి ఎలక్షన్కి తెలుగుదేశం పార్టీ తరఫున 2009లో, తర్వాత 2017లో వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి గారు పోటీ చేశారు తెలుగుదేశం పార్టీ నుంచి. అప్పుడు కూడా అతి తక్కువ గ్యాప్ తోటే ఓడిపోయాం, 3000 చిల్లర ఓట్లతోటి ఓడిపోవటం జరిగింది. దాంట్లో చాలా ఓట్స్ ఇన్వాలిడ్ అవటం, ఇట్లా రకరకాల కారణాలతో. సో ఆ 2 ఎలక్షన్స్కి పనిచేసిన అనుభవం కూడా నాకు చాలా హెల్ప్ అయింది. సో ఎక్కడ మనం మైనస్, ఎక్కడ మనం ప్లస్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం ఆలోచించుకొని, సో ఎక్కడ యూటీఎఫ్ స్ట్రాంగ్ ఉంది, అప్పుడు ప్రత్యర్థి యూటీఎఫ్ నాట్ వైఎస్ఆర్సీపీ, అప్పటి వరకు జరిగిన ఎలక్షన్స్ మొత్తం. సో యూటీఎఫ్ వాళ్ళు ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నారని అసెస్ చేస్తే ఎన్రోల్మెంట్ దగ్గర నుంచే వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. ప్రతి టీచర్ కానీ, వాళ్ళకు ఉండేటటువంటి అఫిలియేటెడ్ సిఐటి యూనియన్స్ కానీ, వీళ్ళందరూ ఓటు కోసం జల్లెడబట్టి ఎన్రోల్ చేయించడం, తర్వాత ఓటు అడగటం. చాలామంది 2017 ఎన్నికల్లో యూటీఎఫ్కి ఓటు వేసామని చెప్పారు. 17 జరిగినప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా ఏమంటే మమ్మల్ని ఎవరు అడగలేదు, ప్రాపర్గా మమ్మల్ని ఎవరు అడగలేదు ఓటు, బట్ వాళ్ళు వచ్చి 1-2 సార్లు అడిగారు, కాబట్టి అందుకని మేము ఓటు వేసామని చెప్పి అదొక ఫీడ్బ్యాక్ ఉంది. సో కాబట్టి ఎన్రోల్మెంటే మనకి గేమ్ చేంజర్. కాబట్టి ఎన్రోల్మెంట్స్ మనం టీడీపీ సింపథైజర్స్ని ఎంత ఎక్కువ ఎన్రోల్ చేయగలిగితే మనం అంత సక్సెస్ అవుతాం అనేటటువంటిది ఆ రోజే డిసైడ్ అయ్యాం. కాబట్టి ఎన్రోల్మెంట్ దాన్ని ఒక యుద్ధం లాగా కాల్ సెంటర్ ఒకటి స్టార్ట్ చేసి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాకు తెలిసి అది ఫస్ట్ టైం ఆ విధంగా యాక్టివిటీ చేయటం. కాల్ సెంటర్ ఒకటి ఓపెన్ చేసాము, ఎంప్లాయీస్ని పెట్టాం, కాలింగ్, మన క్యాడర్తో కాలింగ్, ఇంటరాక్ట్ అవ్వటం, ఎన్రోల్మెంట్ ఎంతవరకు వచ్చింది ఫాలోఅప్ చేయటం. మనం కూడా మన బ్యాక్ ఆఫీస్ నుంచి 50,000+ ఓటర్స్ ఎన్రోల్మెంట్ చేసాం. ఎక్కడ కలెక్ట్ వచ్చిన అప్లికేషన్స్ అన్నీ కలెక్ట్ చేయటం, కన్సర్న్ వాళ్ళకి పంపించేసి అటెస్టేషన్ చేయించడం. కానీ ఒక 250 మంది టీమ్, బ్యాక్ అండ్ టీమ్ పనిచేశారు. సో నా శ్రేయోభిలాషులు అయితేనేమి, మిత్రులు అయితేనేమి, నా ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ప్లస్ పార్టీ క్యాడర్ కావచ్చు, ఇట్లా రకరకాలుగా అందరూ ఫుల్ యాక్టివ్ పని, ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్. ఎగ్జాక్ట్లీ. ఎన్రోల్మెంట్ చేసిన తర్వాత మన పార్టీ స్ట్రక్చర్లో కావచ్చు, బ్యాక్ ఆఫీస్ నుంచి కావచ్చు, రకరకాల సోర్సెస్లో మనకు తెలిసి 1,25,000+ ఎన్రోల్మెంట్ చేసాం. ఓకే. అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎస్, ఈ ఎన్రోల్మెంట్లో మనం 70% ఓటింగ్కి తీసుకురాగలిగితే తెలుగుదేశం పార్టీ విజయం తథ్యం అనేది నమ్మి ఓవరాల్గా అప్పటికే 3,65,000 ఓట్స్ ఎన్రోల్ అయినాయి. సో కాబట్టి మన క్యాలిక్యులేషన్ ప్రకారం మనం విన్ అయ్యేదానికి అవకాశం ఉందనుకున్నాం. క్యాంపెయినింగ్ కూడా అట్లాగే చేసాం. కాలేజెస్ అన్నీ తిరగటం, ప్రతి చోటకి, అంటే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెళ్ళలేని చోటకు కూడా వెళ్ళటం, వాళ్ళకు ఊరికి వెళ్తే, కాన్స్టిట్యున్సీకి వెళ్తే అధికారం వాళ్ళది ఉంది కాబట్టి స్కూల్స్ యాజమాన్యాన్ని బెదిరించడం, వాళ్ళు అక్కడికి పిలిపించేవాళ్ళు. అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారి ఆఫీస్కి పిలిపించి మీటింగ్ పెట్టి మీరు మాకు మద్దతు ఇవ్వాలని చెప్పేవాళ్ళు. మనమేం వాళ్ళ స్కూల్స్కి వెళ్ళి వాళ్ళకు ఒక నమస్కారం పెట్టి రిక్వెస్ట్ చేసి హెల్ప్ చేయండి అని చెప్పనేసి రిక్వెస్ట్ చేసుకొచ్చేవాళ్ళం. ఆ బేసిక్ రెస్పెక్ట్ అనేది వాళ్ళు కూడా హ్యూమన్ టచ్ ఫీల్ అవటం, అప్పటికే వాళ్ళకు కూడా ఒక అసంతృప్తి ఉండటం, ఇవన్నీ వ్యక్తిగతంగా ప్రతి ఒక్క చిన్నదాన్ని కూడా మీరు ఓటు ఎలా వేయాలి, ఎలా ఇది చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేయాలి అనేది వీడియోల దగ్గర నుంచి, క్యాంపెయినింగ్ దగ్గర నుంచి, డిజిటల్ క్యాంపెయినింగ్, బల్క్ వాట్సాప్లో మెసేజ్ల దగ్గర నుంచి, టెక్నాలజీని కూడా విస్తృతంగా వాడుకోవటం, అన్నిటికి మించి లాస్ట్లో ప్రతి ఒక్క ఓటర్కి, మా దగ్గర ఉన్న అడ్రస్ ఉన్న ప్రతి ఒక్క ఓటర్కి ఇండివిజువల్ నేమ్ మీద ఒక లెటర్ పంపించడం జరిగింది, రిక్వెస్ట్ లెటర్. దట్ ఇంపాక్టెడ్ లైక్ ఎనీథింగ్. అంటే నాకు తెలిసి ఒక 10-15 వేల ఓట్లు ఆ లెటర్స్ వల్ల వచ్చి ఉంటాయి. అంటే మాకు పర్సనల్గా ఒక లెటర్ పంపించి రిక్వెస్ట్ చేశారు అనేటటువంటి ఒపీనియన్ రావటం జరిగింది. అందరూ పర్సనల్గా తీసుకు. సో అది కూడా పర్సనల్గా హెల్ప్ అయింది. చాలామంది ఆ లెటర్స్ని వాట్సాప్ స్టేటస్ కింద పెట్టుకోవటం ఇట్లా కూడా జరిగింది. సో ఆటోమేటిక్గా అన్ని విధాలుగా ఐవీఆర్ కాల్స్, ఫీడ్బ్యాక్ తీసుకోవటం, డైరెక్ట్ కాలింగ్, ప్రతి ఓటర్కి కాల్ చేయటం జరిగింది, ఫీడ్బ్యాక్ తీసుకోవటం జరిగింది. అట్లా ప్రతి దాని మీద ప్రతి చిన్న అంశాన్ని కూడా ఉపయోగించుకొని పనిచేయటం చేశారు. అయితే సో ఇద్దరం, రాంగోపాల్ రెడ్డి గారు నేను ఇద్దరం కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ వర్క్ చేసాం. సో ఆ సక్సెస్ అనేది చూడగలిగాం. సో రిజల్ట్ కనిపించింది. నమ్మారా సార్? అందరు నమ్మారా ఎమ్మెల్సీ అయిన తర్వాత? ముందే మాకు కాన్ఫిడెన్స్ ఉంది, 100% గెలుస్తాం.
ఎట్లా ఏ లెవెల్లో గెలుస్తాం అనేది క్లారిటీ పూర్తి స్థాయి రాలేదు, కానీ మనం ఎట్లా గట్లా గెలిచేదానికైతే అవకాశం కాన్ఫిడెన్స్ ఉంది. సో గెలిచిన తర్వాత ఆ విజయాన్ని అయితే అప్పుడు నేను నారా లోకేష్ గారికి అంకితం చేశాను. అవును. తమాషా ఏంటంటే చిత్తూరులో పాదయాత్ర ముగించుకొని నైట్ పక్క రోజు అనంతపూర్లోకి ఎంటర్ అవుతున్నారు లోకేష్ అన్న. సో కరెక్ట్గా నాది అర్ధరాత్రికి 1:30కి రిజల్ట్ వచ్చింది. అప్పుడు కూడా అక్కడే కౌంటింగ్ స్టేషన్ దగ్గర మీడియా వాళ్ళు అడిగారు ఏంటంటే అది ఇంకా హోల్డ్లో ఉంది, అనంతపురం ఇంకా వెస్ట్ రాయలసీమ తేలేదు కదంటే, లక్కీ లోకేష్ అని చెప్పనేసి మీరు రేపు ఉదయం ప్రూవ్ చేస్తారు లోకేష్ గారు, ఎక్కడ కాలు పెట్టాడు చిత్తూరు అయిపోయి చిత్తూరు గెలిచాం, రేపు అనంతపూర్లోకి ఎంటర్ అవుతున్నారు, రేపు మార్నింగ్ కల్లా అది కూడా గెలిచి డిక్లేర్ అవుద్ది లక్కీ లోకేష్ అని చెప్పనేసి మీరేం మీడియా మిత్రులు అంటారని చెప్పనేసి చెప్పడం జరిగింది. నిజంగానే పక్క రోజు మార్నింగ్ కల్లా అది కూడా డిక్లరేషన్ రావటం, క్లారిటీ వచ్చి అక్కడ కూడా బాగా అంతా పొలిటికల్గా ఇబ్బంది పెట్టారు. బట్ ఫైనల్లీ సార్ చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక లీడర్ క్రైసిస్లో ఎలా పనిచేస్తాడు అనేదానికి బెస్ట్ క్లాసిక్ ఎగ్జాంపుల్ మా ఎలక్షన్. 5ంటికే అందరినీ ఫాలో అప్ చేయటం, అభ్యర్థుల కన్నా ముందు ఆయన ఫాలో అప్ చేయటం, మమ్మల్ని ఇది చేయటం. నేను డిక్లరేషన్ ఫామ్ మార్నింగ్ ఇస్తాను 6 o'clock అంటే నేను కిందకు వచ్చేసాను. సో సార్ వేరే వాళ్ళ ద్వారా మెసేజ్ పంపించారు, అక్కడ కౌంటింగ్ సెంటర్లో పండుకొని డిక్లరేషన్ ఫామ్ తీసుకొని కౌంటింగ్ సెంటర్ నుంచి బయటకు రమ్మని శ్రీకాంత్ అని చెప్పనేసి అని. సో మళ్ళీ వెళ్ళి అక్కడే కౌంటింగ్ సెంటర్లోనే పండుకొని 4 చైర్లు అట్లా పెట్టుకొని పండుకొని మార్నింగ్ 6 కలెక్టర్ గారు వచ్చిన తర్వాత డిక్లరేషన్ తీసుకొని బయటకు రాడు. అంటే సార్ అంత ఇదిగా అప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్తో వెస్ట్ రాయలసీమ విషయంలో కూడా ఎలక్షన్ కమిషన్తో మాట్లాడటం, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్తో కోఆర్డినేట్ చేయటం, అంటే ఆ ప్రెజర్ క్రియేట్ చేసి ఆ క్రైసిస్లో ఎట్లా మనం ఎక్కడ ఒక్క ఛాన్స్ కూడా క్రైసిస్లోనే ఆయన అద్భుతంగా నిర్ణయాలు తీసుకుంటారు. సో చేసి ఇది చేశారు. సో క్రెడిట్ గోస్ టు సీఎం సార్. లాస్ట్ 20 days క్యాడర్ మొత్తాన్ని ఒక మూమెంటం తీసుకొచ్చేసారు. అగ్రెసివ్గా ఫీల్డ్లో క్యాంపెయినింగ్కి వెళ్ళేటట్లు మోటివేట్ చేసి కాల్స్ తీసుకోవటం, ఎవరెవరు క్యాంపెయినింగ్కి వెళ్ళారని ఇది చేయటం, అసెస్ చేయటం, ఎక్కడ వీక్గా ఉంది, ఏ మండలాలు వీక్గా ఉందని అసెస్ చేయటం, మళ్ళీ దానికి సంబంధించి అలర్ట్ చేయటం, మమ్మల్ని అలర్ట్ చేయటం, అభ్యర్థుల్ని. ఒకటి కాదు, ఒక పార్టీ ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావచ్చు, 151 సీట్ల వల్ల కావచ్చు, జగన్మోహన్ రెడ్డి వల్ల. సో ఆల్మోస్ట్ 11 districtsని కవర్ చేస్తా ఎలక్షన్ జరిగింది. అంటే ఒక పెద్ద బల్క్ శాంపుల్ అది మీ శాంపుల్ అనేది, మీ ముగ్గురు గెలవడం అనేది రెగ్యులర్ ఎలక్షన్. అంతకన్నా బల్క్ శాంపుల్ ఏ సర్వే తీయలేదు నాకు తెలిసి, ఏ సర్వే సంస్థ కూడా. సో మిమ్మల్ని ఆ గెలిచిన మరుసటి రోజు మిమ్మల్ని నేను చంద్రబాబు నాయుడు పక్కన చూశాను మాట్లాడుతూ ఉంటే, మీరు ఒక ఎమోషన్, ఆ జెండా కప్పుకుంటే చాలు నాకు, మీ పక్కన నుంచోవడమే నాకు పెద్ద గిఫ్ట్ అనేసి, అంత ఎమోషన్ ఎలా క్యారీ చేశారు శ్రీకాంత్? అంటే క్యారీ చేయటం అంటే నేను ఒక నార్మల్ ఇదిలాగే కెరీర్ స్టార్ట్ చేశాను తెలుగుదేశం పార్టీలో, కష్టపడి పనిచేసాము. పనిచేసిన దానికి ఒక గుర్తింపు, ఎందుకంటే మేము ఆయన చూస్తూ పెరిగాం, చంద్రబాబు నాయుడు గారిని చూస్తూ. అంటే సార్ అంటే ఇంకా అదొక ఎమోషన్ అంతే, ఇంక మనం చెప్పలేం. ఆయన వస్తున్నాడంటే ఇంకా అదొక తెలియని ఆనందం. అట్లా దూరం నుంచి చూసినా చాలు అనేటటువంటి ఒక చిన్న సాటిస్ఫాక్షన్. ఆయనతో ఫోటో కూడా అతి తక్కువ సందర్భాలు దిగి ఉంటాం. నేను ఎమ్మెల్సీ అయ్యేంత వరకు, అంతకుముందు కూడా జస్ట్ ఎప్పుడు ఎక్కడన్నా మీటింగ్లో వెళ్తే అవకాశం దొరికినప్పుడు ఫోటో దిగటం తప్పిస్తే, సార్ని అట్లా దూరం చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి వచ్చేయటం, లేకపోతే ఆయన ఏదో మాట్లాడుతుంటే విని వచ్చేయటం. అటువంటి కైండ్ ఆఫ్ గ్లోబల్ లీడర్ ఆయన పక్కన కూర్చోవటమే పెద్ద అర్హత. రోజు రావటం అనేది నిజంగా మా ఫాదర్ పేరెంట్స్ చేసిన ఇదో మొత్తంగా ఓవరాల్గా వి అచీవ్డ్ ఇట్. సో మా ఫాదరు 30 years బ్యాక్, నేను ఎమ్మెల్సీ అయ్యాక 30 years బ్యాక్ చట్టసభలోకి వెళ్ళాలని ప్రయత్నం చేసి కాలేకపోయారు. సో దాన్ని కూడా మనం అచీవ్ చేయగలిగాం. సో అన్నీ ఒకదానికొకటి కూడుకున్నటువంటి ఫుల్ ఎమోషనల్ మూమెంట్ అది. కానీ ఆ ఎమోషనే మిమ్మల్ని చంద్రబాబు నాయుడు దగ్గర చేసింది అనుకోవాలా? అంటే మనం పనిచేసిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి ఇంత క్రైసిస్లో కూడా జాగ్రత్తగా ప్లానింగ్గా ఛాలెంజ్గా తీసుకొని పనిచేశారు. యంగ్స్టర్స్ బాగా ఉన్నారు. సో వీళ్ళని మనం బాగా ఎంకరేజ్ చేస్తే ఇంకా ఎఫెక్టివ్గా పార్టీకి అసెట్స్ అవుతారు, పనిచేస్తారు, కొత్త లీడర్షిప్ అనేది ఎమర్జ్ అవుతుంది అనే ఉద్దేశంతో సారు ఇది చేయడం జరిగింది. మీరు కౌన్సిల్ అడుగు పెట్టేటప్పటికి లోకేష్ గారు లేరు, పాదయాత్రకు వెళ్ళిపోయినట్టున్నారు కదా ఆల్రెడీ. సో అప్పుడు కూడా మీరు కూడా ఫేస్ చేసేవాళ్ళు అలాంటి సిచ్యువేషన్. సో వాటన్నిటికంటే బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే కుప్పం బాధ్యతలు శ్రీకాంత్ గారు. ఎలా అసలు ఆ ఆలోచన ఎలా వచ్చింది, మీరు ఎలా ఒప్పుకున్నారు? నాకు ఆలోచన అంతా సార్దే. నాకు నిజంగా సర్ప్రైజ్ అండ్ షాకింగ్ లాగే. ఎందుకంటే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి నాలాంటి ఒక యంగ్స్టర్ని తీసుకెళ్ళి అక్కడ బాధ్యతలు అప్పచెప్పడం అంటే ఒక ప్రయోగమే. చంద్రబాబు గారు ఎప్పుడు ఎక్స్పెరిమెంట్స్ చేయడంలో, సారు ఎక్స్పెరిమెంట్ చేయడంలో ఫస్ట్ ఉంటారు.
అట్లానే ఆయన కొత్త కొత్త ప్రయోగాలతోటి కొత్త కొత్త ఆలోచనలతోటి సార్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారు. ఆ రోజు ఐటీ అనుకున్నా, లేకపోతే ఇంకోటి అనుకున్నా, జన్మభూమి కాన్సెప్ట్ అనుకున్నా, శ్రమదానం, ఎనీథింగ్ అంతకుముందు హిస్టరీలో లేని ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చే సార్ సక్సెస్ అవుతూ వచ్చారు సీఎం గారు. సో అట్లా ప్రతి నిమిషం ఆయన మనకన్నా కొత్తగా ఆలోచిస్తుంటారు. ఈరోజు మనం యంగ్స్టర్స్ అనుకుంటాం, మన ఆలోచనల కన్నా 10 years ముందు ఆలోచిస్తుంటారు. టెక్నాలజీ విషయం కావచ్చు, లేకపోతే ఒక స్ట్రాటజీ విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా ఒక నమ్మి ఒక బాధ్యత అప్పచెప్తున్నాను, జాగ్రత్తగా పనిచేయి సక్సెస్ చేయాలనేటువంటి తోటి ఒక ఎక్స్పెరిమెంట్ లాగే నాకు అవకాశం ఇచ్చారు సార్. మీకు వెనక ఏం ఆలోచించలేదా ఒకసారి ఆ బాధ్యతలు తీసుకునేటప్పుడు మీరు? నేను అస్సలు ఒక్క సెకండ్ ఆలోచించలే. సారు ఇంకా చెప్పే కదా ఇందాక, సారు సైకిల్ సింబల్ మీద పోటీ చేయటమే పెద్ద అవార్డు లాగా ఫీల్ అవుతా ఉంటే, ఇంకా ఆయన నియోజకవర్గానికి బాధ్యత వహించటం అంటే, సార్ ఎలక్షన్ మనం ఆర్గనైజ్ చేయటం అంటే అది ఇంకా 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 పెద్ద అవార్డు, ఇంకా నోబెల్ ప్రైజ్ కన్నా మించిన అవార్డు లాగా ఫీల్ అయ్యాము. కానీ అప్పటికే అక్కడ విగరస్గా ఉంది కదా సిచ్యువేషన్ శ్రీకాంత్ గారు. మీకు అక్కడ చూసుకుంటే కుప్పం మున్సిపాలిటీ వాళ్ళ ఖాతాలో పడిపోయింది. కనీసం అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయాలంటేనే అక్కడ బాబు గారిని అడుగుపెట్టనివ్వని పరిస్థితుంది. మీ క్యాడర్ని ఎల్లాడిచ్చిన పరిస్థితుంది. ఎన్టీఆర్ అభిమాన్ సంఘాలు మొత్తాన్ని అడితిప్పేసుకున్న పరిస్థితుంది. ఇన్ని సఫికేషన్స్ మధ్య, అన్ని క్రైసిస్ల మధ్య మీరు అక్కడ అడుగుపెట్టారు. అవును, 14 నెలలకు ముందు, ఎలక్షన్స్కి 14 months ముందు నేను వెళ్ళటం జరిగింది కుప్పం నియోజకవర్గానికి. అక్కడ ఎప్పుడు అదొక సాఫ్ట్ కాన్స్టెన్సీ, ఎప్పుడు గొడవలు ఇటువంటి లేకుండా ఒక ప్రశాంతకరమైన వాతావరణం. సార్ సీఎం అయిన దగ్గర నుంచి ఒక పాజిటివ్ నోట్ తోటి, ఎక్కడ గొడవలు కానీ అట్లా లేకుండా ప్రజలకు కావాల్సిన అవసరాలన్నీ ఒక్కొక్కటి సార్ తీర్చుకుంటూ డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నాడు. ఎలక్షన్స్ వరకే పార్టీలు, ఎలక్షన్స్ తర్వాత అందరూ ఒకటే అని చెప్పనేసి సారు రైతులకి సబ్సిడీలు ఇచ్చిన, డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చిన, ఇజ్రాయెల్ టెక్నాలజీ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ తెచ్చిన అందరు ఫార్మర్స్ని ఇన్వాల్వ్ చేసేవాళ్ళు. అంటే ఇది ఓన్లీ తెలుగుదేశం వాళ్ళకు కాదు, లేకపోతే మన పార్టీ వాళ్ళు కాదని, రైతు అంటే రైతు అంతే. అట్లా ఆవులు, ఇంటికి ఒక ఆవుని ఇచ్చారు. ఆ రోజు కూడా ఆయన్ని ఎగతాళి చేశారు. ఈరోజు చిత్తూరు జిల్లాలో హయ్యెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ కుప్పం నియోజకవర్గం రమారమి 4 lakhs లీటర్స్ ఇదవుతుంది. ఈరోజు ఎన్నో ఫ్యామిలీస్ ఆ ఆవుల్ని, 2 ఆవులను 3 ఆవులను పెట్టుకుని వాటి ద్వారా కుటుంబాలని, పిల్లల్ని చదివించుకునేటటువంటి పరిస్థితి, దాని ద్వారా ఆదాయం పొంది ఒక మంచి స్థాయికి ఎదిగినటువంటి పరిస్థితులు మనం అంటే ఆయన ఆలోచన, దూర దృష్టితోటి ఆయన చూసేటటువంటి ఆలోచన వల్ల వచ్చినటువంటి రిజల్ట్స్. అటువంటి ప్రశాంతకరమైన వాతావరణం నుంచి అంతకుముందు ఉన్న చీఫ్ మినిస్టర్స్ కూడా ఎవరు, ఆయన కాన్స్టెన్సీ కాబట్టి ఆయన జాగ్రత్తగా డెవలప్ చేస్తున్నాడు. ఆయన మీద గౌరవంతో కూడా ఆ కాన్స్టెన్సీని ఎక్కువ డిస్టర్బ్ చేయటం కానీ అట్లా ఎప్పుడు చేయలేదు. పాజిటివ్ నోట్లోనే ఉండేవాళ్ళు. కానీ 2019 తర్వాత ఇంకా పెద్దిరెడ్డి గారు ఎట్లయినా కుప్పంని ఓడించాలా, చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలనేటటువంటి వాళ్ళ బాస్ వాళ్ళకి ఇచ్చింటారు. అది వాళ్ళకి ఉండేటటువంటి పర్సనల్ ఇది కావచ్చు, ఎనీథింగ్. ఓవరాల్గా కుప్పంలో టీడీపీని చేయాలా, చంద్రబాబు గారిని ఓడించాలనే ఇతోటి అగ్రెసివ్గా పనిచేశారు. అగ్రెసివ్గా, ఎంత అగ్రెసివ్గా అంటే చిన్న ధర్నాకి వెళ్తే 307 కేసు, అంటే అటెంప్టివ్ మర్డర్ కేసులో ఒక ధర్నాకి వెళ్ళి కూర్చుంటే లీడర్లందరూ ఇల్లు వదిలిపెట్టి పారిపోయేటువంటి పరిస్థితి, 2 నెలలు 3 నెలలు రాకుండా ఉండే పరిస్థితి. ఒక కేసు అయిపోయి మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ ఇంకొక కేసు పెట్టి ఇంకో 70-80 మంది అట్లా వచ్చి ఏదైనా ప్రోగ్రాంకి పార్టిసిపేట్ చేయాలంటే కూడా భయపడేటటువంటి పరిస్థితికి, వాతావరణానికి తీసుకెళ్ళారు. గొడవలు ఈవెన్ ఆయనే రానివ్వలేదు. ఎగ్జాక్ట్లీ. సార్ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తా అన్నప్పుడు అది నిజంగా ఒక మంచి ప్రోగ్రాం, అన్నం పెట్టేటటువంటి కార్యక్రమం. అది జనరల్గా మినిమమ్ కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు కూడా అట్లాంటి దాంట్లో ఇచ్చారు. అట్లాంటిది అన్నా క్యాంటీన్ ధ్వంసం చేసి సార్ని అడ్డుకొని గందరగోళం చేశారు. అంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటం, ఇట్లాంటి పదాలు అంటారు కదా, అవి చాలా చిన్న పదాలు, అక్కడ చాలా చిన్న పదాలు. ఇంకా ఏమైనా పెద్దవి ఉంటే అవి వాడచ్చు. అంటే కుప్పంలో అంత అరాచకమైన వాతావరణంలో ఇచ్చేసారు. సో అప్పుడు నిజంగానే బయటకు వచ్చి పనిచేయాలంటే కూడా వాళ్ళ టీడీపీ వాళ్ళ ఆస్తుల మీద ధ్వంసం చేయటం, లేకపోతే ఇంకా కేసులు పెట్టడం దగ్గర నుంచి, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరన్నా కాంట్రాక్ట్ జాబ్స్లో ఉంటే వాళ్ళని జాబ్స్లో నుంచి తీసేయటం దగ్గర నుంచి, ఒకటి కాదు ప్రతి ఒక్కటి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల్లో చేసుకుంటూ వెళ్ళారు. ఆ టైంలో ఎంటర్ అయ్యాము. పోలీసింగ్ ఇది కూడా చాలా అగ్రెసివ్గా ఉండేది. అయినా కూడా మనం నిలబడి ఎమ్మెల్సీగా ఉంటాం. ఒకటి నెక్స్ట్ నేను లోకల్ ప్రోటోకాల్, నాకున్న 36 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గాన్ని లోకల్ ప్రోటోకాల్ కాన్స్టిట్యున్సీ కింద ఎంచుకోవచ్చు. సో దాంట్లో భాగంగా సార్కి సీఎం గారికి చెప్పి
కుప్పాన్ని ఎంచుకోవడం జరిగింది. సో ఆటోమేటిక్గా నేను లోకల్ మున్సిపాలిటీ ఎక్సెప్షా మెంబర్ని లోకల్ ఇదన్నీ తీసుకొని ఇంకా అక్కడి నుంచి చిన్నగా జనంలోకి వెళ్ళడం, పబ్లిక్లోకి వెళ్ళటం, ఇది చేయటం ఒక 3 months పట్టింది సెటిల్ డౌన్ అవడానికి. మన క్యాడర్ కూడా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయటం కానీ, అర్ధరాత్రి అయినా పోలీస్ స్టేషన్స్కి వెళ్ళటం, ఏదైనా ఇష్యూ ఉంటే మా వాళ్ళని అన్యాయంగా స్టేషన్లో పెడితే వదిలిపెట్టేదాకా అక్కడే కూర్చోవటం, అట్లా ఒక మొండిగా పనిచేసి క్యాడర్లో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుంటూ వచ్చాం. యంగ్స్టర్స్ని, యూత్ని అందరిని కూడా బాగా మోటివేట్ చేసి. మీరు ఆయన కన్నా ఉండడం ఆయనకు ముందే అర్థమైంది, జతలు ఇచ్చే ముందే. సార్ లాగా అసలు మనం ఆయన ఇది కూడా 1% కూడా సరిపోం కానీ, బట్ ఆయన ఇచ్చిన టాస్క్ని మనకు చేతైనంత వరకు హోల్ హార్టెడ్లీ పనిచేసాం. సో ఆటోమేటిక్గా క్యాడర్లో కూడా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసి ఉమెన్ని బయటికి తీసుకొచ్చాం, ఉమెన్ లీడర్షిప్ని బాగా బయటికి తీసుకొచ్చాం. 1 booth 10 youth అని, బూత్కి ఒక యూత్ 10 members యూత్ని బయటకు తీసుకురావటం, అట్లా తెలియకుండానే ఒక టెంపో అనేది క్రియేట్ చేసుకున్నాం. భువనేశ్వర్ గారిని కూడా తీసుకెళ్ళాం. బ్యాండమ్ ఫస్ట్ వచ్చింది సార్ అరెస్ట్ అయినప్పుడు వచ్చారు, నిజం గెలవాలన్నప్పుడు. అక్కడ షీ గాట్ కనెక్టెడ్ ఎమోషనల్లీ. సో అక్కడి నుంచి ఇంకా వీటి తర్వాతే సార్ రిలీజ్ అయ్యారు. ఎగ్జాక్ట్లీ. ఇంకా ఆ తర్వాత నుంచి ఆవిడ కూడా ఇన్వాల్వ్ అవటం, కాన్షియన్సీ వ్యవహారాల్లో ఎట్లా జరుగుతున్నాయి ఏంటి, సర్వీస్ యాక్టివిటీస్ కానీ ఇంకేదైనా ఇష్యూస్ ఉన్నా కూడా మేడం గారి దృష్టి తీసుకెళ్ళినా, ఇంకా ఆమె కూడా సార్ ఎంత అటెన్షను, మేడం కూడా కుప్పం మీద అంత అటెన్షన్గా ఉండేటటువంటి పరిస్థితి కూడా రావటం జరిగింది. కానీ ఇక్కడ ఒక మేజర్ థింగ్ ఏంటంటే శ్రీకాంత్ గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయనకు కాంగ్రెస్లో ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర, జగన్మోహన్ రెడ్డితో కూడా అంతే అసోసియేషన్ ఉంది. ఆయన అనఫిషియల్గా 4 జిల్లాలకి అనఫిషియల్ సీఎం అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి హయాంలో. మ్యాన్ పవరు, మజిల్ పవరు, మనీ పవరు, ఈ మూడింటిని తట్టుకొని కంచర్ల శ్రీకాంత్ అనే ఒక చిన్న ఎమ్మెల్సీ ఎలా కుప్పాన్ని ఆ స్థాయికి తీసుకురాగలిగారు? హనుమంతుడికి బాధ్యత అప్పచెప్పాడు రాముడు. ఓకే, తగలెట్టేశారండి. హనుమంతుడు లంక వెళ్ళి ఏం చేశాడు అన్న టైపులో ఆయన ఆదేశించాడు, మనం శిరసావించాం అన్నట్టు, బాధ్యత అప్పచెప్పినట్టు ఏమైనా సరే ఒప్పుకున్నటువంటి టాస్క్, పెట్టిన బాధ్యతని నెరవేర్చాలి, దానికి ఏం చేసినా ఇది లేదన్నట్టు నా మీద అటాక్స్ వచ్చారు చాలాసార్లు, నా మీద కేసులు పెట్టారు. అక్కడ కూడా ఎన్ని పెట్టుకున్నారండి మీరు కేసులు? 6 cases. ఓకే. సో కేసెస్ పెట్టారు, అన్నీ రకరకాలుగా చేశారు. ఆఖరికి ఒక SC/ST కేసు పెట్టాలని కూడా ట్రై చేశారు. అది కొంచెం నేను ఎస్పీ గారితో అప్పుడున్న ఎస్పీతో మాట్లాడి, దీనికి ఒక్క నిమిషం ప్రూఫ్ కూడా లేదండి, అందరినీ కోర్టుకు వేస్తామని చెప్పి కొంచెం లీగల్గా కూడా గట్టిగా మాట్లాడి ఇవన్నీ చేయటం వల్ల అది ఆగిపోయారు. అయితే SC/ST కేసు పెట్టడానికి కూడా అంతా పెద్ద ఇది చేయటం జరిగింది. సో అట్లా మొండిగా పనిచేసాం. ఆయన నమ్మి బాధ్యత అప్పచెప్పారు, ఆయన నియోజకవర్గానికి నమ్మి బాధ్యత అప్పచెప్పినప్పుడు మనం ఇంకా ఆ టాస్క్ అంతకు మించి పెద్ద టాస్క్ లేదు. అధినాయకుడి యొక్క నియోజకవర్గానికి సంబంధించిన పని చేయటం రావటం మనకు ఒక గౌరవం. ఆయన ఎంతో నమ్మకంతో బాధ్యత అప్పచెప్పినట్టు మనసా వాచా కర్మన వాట్ బెస్ట్ ఐ కెన్ డూ, ఎంత రిస్క్ తీసుకొని అయినా సార్కి మనం మెజార్టీ తీసుకురావాలి, సార్కి మంచి ఇది చేయాలని పెద్దిరెడ్డి గారికి కూడా అప్పుడు సవాలు విసరటం జరిగింది. 30 చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా, గెలిస్తే మీరు రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటారా, నా సవాల్ స్వీకరించే దమ్ముందా అని చెప్పని కూడా ఇప్పుడు మాట్లాడటం జరిగింది. సో ఫైనల్లీ మనం సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేయగలిగాం. కానీ కుప్పానికి జగన్ కూడా వచ్చినట్టున్నారు కదండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీటింగ్ పెట్టారు, తర్వాత ఇంకొక మీటింగ్ ఏంటంటే ఇది హంద్రీనివాది, దట్ ఈస్ బిగ్గెస్ట్ కామెడీ షో ఇన్ ద జబర్దస్త్, వీటన్నిటి మించిన కామెడీ షో. ఎందుకంటే గేట్లు పెట్టేసి గేట్ సెట్టింగ్స్ పెట్టేసి ఎక్కడి తీసుకొచ్చి పోసారండి ఆ వాటర్ రకరకాలుగా లోకల్ ఇది ట్యాంకర్స్ పెట్టారా, ఏదో రకరకాల వాళ్ళ పాపం ఏం కష్టాలు పడ్డారో మనకు తెలియదు. అధికారులు తీసుకొచ్చి నింపి ఓపెన్ చేసి ఆయన వెళ్ళిపోయి ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయేసరికి మొత్తం నీళ్ళు మొత్తం ఆగిపోయినాయి. మళ్ళీ ఆ గేట్లు కూడా సాయంత్రానికి తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఎవరు శ్రీకాంత్ గారి ఆలోచన? వాళ్ళది ఎవరిదో మరి. ఆయన అది చేయకపోయినా గౌరవంగా ఉండేది, చేసి అబ్బాస్ పాలవటం అనేది మరి చాలా పెద్ద ఇదైంది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ రైతులు కూడా చాలా మంది ఆ కాలువలో కూర్చొని ఇదో నీళ్ళు ఎక్కడ ఉన్నాయని మీమ్స్ ఇవన్నీ చాలా అనేది రావటం జరిగింది. దెన్ అక్కడి నుంచి మొన్నటి ఎలక్షన్స్లో కూటమి అధికారంలోకి రావడం అనేది, సో ఎలక్షన్ ఇంజనీరింగ్ ఎలా చేయగలిగారు అక్కడ లోకల్గా? అంటే ఎలక్షన్ ఇంజనీరింగ్ అంటే పార్టిసిపేషన్, అన్ని క్యాడర్లో అన్ని
రకాల వర్గాలని పార్టిసిపేషన్లో అపార్ట్ ఫ్రమ్ క్యాస్ట్ అండ్ క్రీడ్. తీసుకురావడం జరిగింది. ఇందాక చెప్పినట్టు యూత్ ఆల్మోస్ట్ ఒక 2000 యూత్ కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఒక 1500+ ఉమెన్ యాక్టివ్ పార్టిసిపేషను అనేది రావటం జరిగింది. మిగతా సీనియర్ లీడర్లు కూడా ఫస్ట్లో కేసులు ఇబ్బందులు పడి ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డా ఆఖరికి వచ్చేసరికి కేసులు అయితాయని ఏదైతే ఇంకో 2 కేసులు అవుతాయి, ఇంకో 3 కేసులు అవుతాయి, మహా అయితే మన గవర్నమెంట్ వస్తుంది అనే అప్పుడు ఏదైనా చేసుకోవచ్చు అనే ధైర్యంతో అందరూ వాళ్ళు రావటం పనిచేయటం. ఓవరాల్గా టీం వర్క్ చాలా ప్రోగ్రామ్స్ చేసాము. మహాశక్తి ప్రోగ్రామ్, డోర్ టు డోర్ ఉమెన్ క్యాంపెయినింగ్ కావచ్చు, ఈ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రామ్స్ బాగా ఎఫెక్టివ్గా చేయటం. పార్టీ ఇచ్చిన ప్రోగ్రామ్స్తో పాటు మేము ఇండివిజువల్గా కూడా కొన్ని లోకల్ కస్టమైజ్డ్ ప్రోగ్రామ్స్ కూడా చేసి బాగా మోటివేట్ చేసి టీం వర్క్ చేసాం. దట్టు నామినేషన్కి మేడం గారు రావడం జరిగింది ఫస్ట్ టైము. సో దానికి కూడా 35-40 వేల మంది హ్యూజ్గా మేము 20-25,000 ఎక్స్పెక్ట్ చేస్తే ఆల్మోస్ట్ అనదర్ ఇంకో 10-12,000 ఎక్సెస్ వచ్చారు. బాగా ఆ టెంపో అనేది అప్పుడే కనపడింది. సో అట్లా అందరినీ ఒక మోటివ్ యాక్టివ్లో తీసుకొచ్చి అన్నీ ఫేస్ చేసి చేసుకుంటూ ఎలక్షన్ కూడా చేయటం జరిగింది. అటు జనసేన కావచ్చు, బీజేపీ వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న నెంబర్ కూడా బాగానే పార్టీకి కష్టపడ్డారు చంద్రబాబు నాయుడు గారి కోసం. ఫైనల్లీ వి సక్సీడ్. సో అధికారంలోకి వచ్చేసారు, ఫ్లెక్సిబిలిటీ వచ్చేసింది, అయినా ఇంకా కుప్పం బాధ్యతల్లోనే ఉన్నారు. అట్లా కొనసాగాలనే నాకు అటువంటి ఆలోచన లేదు. నేను చంద్రబాబు నాయుడు గారు పార్టీ, నారా లోకేష్ గారు ఏ పని బాధ్యత అప్పచెప్పితే ఈరోజు వచ్చి ఈ పని చేయి, రేపు ఈ పని చేయి అంటే ఆ పని చేయడానికి మాత్రమే ఐఎమ్ ఏ ఫుల్ టైమ్ పొలిటీషియన్. నేను డెడికేట్ టు పార్టీ అండ్ దట్ ఫ్యామిలీ. వాళ్ళు ఏ టాస్క్ అప్పచెప్పితే ఎనీ టైం ఆ టాస్క్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ని వేస్తారు కదా డెప్యుటేషన్కి, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి, అట్లాగా నాకు ఇప్పుడు కుప్పం బాధ్యతలు అప్పచెప్పారు. పనిచేసాం. ఇప్పుడు కూడా ఇప్పటి వరకు పని చేయమని చెప్తాను. లేదు ఇంకో కొన్ని రోజుల తర్వాత మనకి యాక్చువల్గా మాకు కూడా ఆలోచన ఏంటంటే ఆ కాన్షియన్స్ కంప్లీట్ ఆటో పైలట్ మోడ్లోకి తీసుకురావాలి. యంగ్ లీడర్షిప్ ఇంకా గ్రూమ్ చేస్తున్నాం. ఇప్పుడే మంచిగా యంగ్స్టర్స్ని పెట్టేసి ఆ టీమ్ వర్క్ లాగా జరిగేటట్టు సెటప్ చేస్తే మీరు ఎవరు లేకపోయినా ఎస్ ఎగ్జాక్ట్లీ ఎవరు ఒకరి మీద డిపెండెన్సీ లేకుండా ఆ కాన్షియన్సీ ఆ మోడల్లో ఐడియల్ కాన్సెప్ట్ ఎస్ రన్ అవ్వాలనేది ఆలోచన. దానికి తగ్గట్టు ఇప్పుడు యంగ్ లీడర్స్ని లాస్ట్ 1 year నుంచి ప్రమోట్ చేసుకుంటూ వస్తున్నాం. దాన్ని అట్లా ఒక టీం లాగా సెట్ చేసేసి మేము ఇంకా సార్ వాళ్ళు ఏ బాధ్యత చెప్పినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళని చాలామంది, నిజాయితీగా కష్టపడ్డ వాళ్ళకి ఆల్మోస్ట్ మీ ఏజ్లో వాళ్ళకి చాలామందికి మంత్రి పదవులు వచ్చినట్టుంది. సో శ్రీకాంత్ గారు లేరా ఆ రేస్లో? మాకు అసలు ఆలోచనే లేదు. ఇప్పుడున్న గౌరవం తగ్గకుండా పార్టీకి ఉన్న ఏ పనైనా సరే బాధ్యత అప్పచెప్తే అది పని చేసుకుంటూ వెళ్తే అంతకన్నా ఇది నేను ఆశించిన దానికన్నా ఎక్కువ గౌరవమే పార్టీ కానీ నాకు జీవితంలో రావటం జరిగింది, ఇచ్చింది పార్టీ కానీ, మా నాయకుడు చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ. సో ఆ గౌరవం తగ్గకుండా మనం ముందుకెళ్ళగలిగితే చాలా అనేది నా ఆలోచన. సో మంత్రి పదవి రేస్లో లేనంటారు? 100%. సో ఎక్స్పెక్ట్ జెన్యువల్గా వస్తుంది శ్రీకాంత్ గారు. సరే ఇంకా ఇవన్నీ అది అనవసరమైన, మనం అంతా చాలామంది సీనియర్స్ పార్టీ కోసం ఎంతో కష్టపడి ఇది చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ అనుభవం అవన్నీ కూడా పార్టీ ఉపయోగించుకోవాలి. మాలాంటి వాళ్ళు పార్టీ ఏ టాస్క్ ఇస్తే ఆ టాస్క్ ఇచ్చేటట్టు పనిచేసే సైనికుల్లాగా ఉండాలనేది నా ఆలోచన. ఇప్పుడు దాకా మీరు చేసింది కుప్పం బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి మీరు చేసింది ఒకటైతే, మొన్న ఏదైతే హంద్రీనీవా నుంచి కుప్పానికి వాటర్ రావడం అనేది అది ఇంకా బిగ్గెస్ట్ టాస్కే కదా. నాకు నిజంగా కుప్పం నియోజకవర్గంలో ఉండే వాళ్ళకన్నా నేను ఎక్కువ ఆనందపడ్డా నిజంగా. ఎందుకంటే ఎలక్షన్ ముందు చూశాను, ఇప్పుడు 1 year నుంచి కూడా చూస్తున్నా. ఎంత వర్షం మీద ఆధారపడేటటువంటి కాన్స్టెన్సీ అది. అక్కడ వర్షం తప్పిస్తే అదర్ వాటర్ సోర్స్ అనేది మనకు లేదు. ఇప్పుడు ఎన్ని బోర్స్ వేసినా ఫెయిల్ అవుతున్నాయి. గ్రౌండ్ వాటర్ 1200-1500 అడుగులు వేసుకున్నా కూడా గ్రౌండ్ వాటర్ పడినటువంటి పరిస్థితి. లక్కీగా సార్ డ్రిప్ ఇరిగేషను ఇవన్నీ ఇజ్రాయెల్ టెక్నాలజీ అంతా తీసుకొచ్చి చేయబట్టి ఈరోజు తక్కువ వాటర్ ఉన్నా సరే చక్కగా పూలు పండిస్తున్నారు, పాలు పండిస్తున్నారు, ఒక స్ట్రక్చర్ ఇన్కమ్ వచ్చే మోడల్లో ఉన్నారు. బట్ ఇంకా కనుక ఎక్కువ వాటర్ సోర్స్ ఉంటే ఇంకా ఎక్కువ చేసేదానికి అవకాశం ఉంది. బట్ అది లేకుండా పోయింది. ఇప్పుడు ఆవులు ఉన్నాయి అక్కడ కూడా, ఈ కాన్స్టెన్సీలో ఆల్మోస్ట్ నాకు తెలిసి 80,000 దాకా ఉన్నాయి ఆవులు. సో వాటన్నిటికి కూడా ఇప్పుడు కూడా వాటర్ ప్రాబ్లం, మేత సరిగ్గా పండక దొరక్క, ఇవన్నీ ఇప్పుడు సబ్సిడీ మీద సారు ఈ దాణా కానీ ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నారు.
బట్ అట్లా కాకుండా సెల్ఫ్ ఇది మోడల్లో అక్కడే రైతులు చేసుకునేటటువంటి పరిస్థితి ఉండాలంటే వాటర్ ఉండాలి. సో అటువంటిది ఎన్నో దశాబ్దాల కళ హంద్రీనివా అనేది ఫస్ట్ అసలు ఎన్టీ రామారావు గారు చేసిన ఆలోచన. తర్వాత ఆయన్ని అది చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రారంభించడం చాలా వరకు చేసుకుంటూ వచ్చారు. బట్ మధ్యలో వచ్చిన ప్రభుత్వాలు ఏదో కొంచెం ప్రాజెక్టులు ఏదో చేసామన్నట్టు కానీ అది ఒక కంప్లీట్ చేయాలనే యాటిట్యూడ్తో ఏమీ ఇచ్చేయలేదు. నేను అదే చెప్పాను, సంకల్పం గొప్పదైతే మన సంకల్పంలో పవిత్రమైన ఆలోచన కనుకుంటే ఆటోమేటిక్ సక్సెస్ అవుతుందని చంద్రబాబు నాయుడు గారు ఏ సంకల్పం అయితే ప్రారంభించారో మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఆయన చేతుల మీదుగానే హంద్రీనివా జలాలు ఈరోజు అన్ని నియోజకవర్గాలకి శ్రీశైలం నుంచి వచ్చేటటువంటి మధ్యలో ఉన్న అన్ని నియోజకవర్గాలకు కూడా పొలంనేరు తంబలపల్లి అన్నిటికి కూడా ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నారు. అంటే ఎవరి ఆలోచన గొప్పదనేది ఇక్కడ ప్రకృతే డిసైడ్ చేసింది. మళ్ళీ పూర్తి చేసి ఆయనే సంవత్సరం లోపల ఈరోజు వాటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు దీనివల్ల గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. అన్ని ట్యాంక్స్ కుప్పం నియోజకవర్గంలో ఉన్న మెయిన్ ట్యాంక్స్ 110 వాటికి ఉండే సబ్ ట్యాంక్స్ మొత్తం 500+ ట్యాంక్స్ అన్ని ట్యాంక్స్ ఫుల్ చేస్తారు నెక్స్ట్ 2 monthsలో. దాని ద్వారా నా చెరువుల్లో నీళ్లు ఉండటమే కాదు చుట్టూ ఉండేటటువంటి భూగర్భ జలాలు కూడా పెరగటం, తద్వారా బోర్లు ఇవన్నీ కూడా రీఛార్జ్ అవ్వటం. సో పూర్తి స్థాయిలో సఫిషియెంట్గా వచ్చేటువంటి పరిస్థితి. ఇప్పుడు అదే కాకుండా మళ్ళీ గండికోట నుంచి కూడా సార్ ఒక కొత్త ప్రాజెక్ట్ని కుప్పం వరకు నీళ్ళు తీసుకొచ్చేదానికి చేశారు. సో అటు ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇప్పుడు బాగా 13 ఇండస్ట్రీస్ తోటి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఎంఓయూ చేయటం జరిగింది. సో వాటికి కావాల్సిన అవసరాలు కూడా రేపు గండికోట ద్వారా. సో ఇట్లా ఇంకా ఆ నియోజకవర్గం అనేది సస్యశ్యామలమయ్యేటటువంటి పరిస్థితి రాబోయేటటువంటి 4 సంవత్సరాల్లో పూర్తి చేయబోతున్నారు. ఆల్మోస్ట్ 750 kilometers కదా నంద్యాల నుంచి తీసుకెళ్ళినట్టున్నారు. సో లోకల్ వాళ్ళ వాయిస్ ఎలా ఉంది శ్రీకాంత్ గారు? ఆనందంతో కేరింతలు కొడుతున్నారు. మీరు వీడియోస్ చూసుంటారు సోషల్ మీడియాలో కానీ వీళ్ళు కానీ. అసలు ఒక ముసలాంతో నేను మాట్లాడాను, 92 సంవత్సరాలేమో. నా కళ్ళతో నేను చూస్తాను అనుకోలేదు. ఆ నీళ్లు చూస్తుంటేనే ఆమెకి ఆ కర్ర పట్టుకొని నడుచుకుంటూ వచ్చింది. ఎందుకు వచ్చావమ్మా అంటే నీళ్లు చూడటానికి వచ్చాను, ఇది నేను వింటమే కానీ ఎప్పటి నుంచి నా కళ్ళతో చూస్తానా బతికున్నాగా అని చెప్పనేసి నా కళ్ళతో చూస్తున్నాను, ఇంకా ఆయన దేవుడు అని చెప్పనేసి చంద్రబాబు గారు దేవుడు అని చెప్పని ఆమె చెప్తున్నాను. అట్లా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు బయట మాట్లాడలేకపోతున్నారు కానీ మేము ఎగ్జాక్ట్లీ మేము రైతులమే. సరే పార్టీ లేదని పక్కన సార్ ఇంత తొందరగా నీళ్లు తెచ్చారు, ఆయనకి మాత్రం మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. నిజంగానే సరే మా పార్టీ మాది, మీ పార్టీ మీద అయినా కూడా ఇది నీళ్ళు అనేది అందరికీ ఉపయోగపడేది కాబట్టి ఆయనకి నిజంగా మనస్ఫూర్తిగా. మీ సార్ చేసిన సవాళ్ళన్నీ ఫట్ అయిపోతున్నాడు. అవును. మరి పోలవరం, వాట్ అబౌట్ పోలవరం ఇంకేముంది, మీ అందరికీ తెలుసు దాన్ని ఎట్లా నాశనం చేశారో. అన్ని డయాఫ్రామ్ వాల్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా పాడు చేశారు. 2027 టార్గెట్ పెట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. కొంచెం అటు ఇటుగా డెఫినెట్గా సారు ఈ టర్మ్లో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. 100% సక్సెస్ అవుతారని నమ్మకం నాకుంది. నాకు ఇంకో డౌట్ కూడా ఉంది. ప్రకాశం డిస్టిక్, మీరు కూడా ప్రకాశం జిల్లానే కాబట్టి ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి శ్రీకాంత్ గారు. మనకి ఇప్పుడు హంద్రీనివా నుంచి ఆల్మోస్ట్ 750 kilometers కుప్పానికి నీళ్ళు వచ్చినాయి. దాంట్లో ఆ టాస్క్లో మీరు కూడా కీలక పాత్ర. బట్ ఇక్కడ చూస్తే మనకి వెలుగొండ వచ్చేటప్పటికి ప్రకాశం జిల్లాకి ఆల్మోస్ట్ 1980s అది ఓపెనింగ్ చేసింది, ఆ రోజు శంకుస్థాపన చేసింది. ఇప్పటికి గవర్నమెంట్ ఎన్ని మారుతూ ఉన్నాయి, ఆల్మోస్ట్ 150 kilometers అయితే ఎక్కడి నుంచి కృష్ణా నుంచి వెళ్ళాలంటే. మనకి డ్రాట్ ఏరియా కూడా, అది వెస్ట్ ప్రకాశం మొత్తం మీకు తెలిసిందే కూడా డ్రాట్ ఏరియా. సో లైట్ తీసుకుంటున్నారు అనేది ఒక చర్చగా. వెలుగొండది మొన్న హంద్రీనివా గురించి ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఇతర అధికారులు ఎన్సీ అండ్ సిఈ వాళ్ళందరూ కూడా వచ్చినప్పుడు సార్ మాట్లాడుతూ ఒక్కొక్క ప్రాజెక్ట్ గురించి ఆయన ఏ విధంగా ఎఫర్ట్స్ పెట్టాడో మాట్లాడుకుంటూ వచ్చి వెలుగొండది అప్పుడు ఎవరో పేరు మర్చిపోయాను అడిగారు, అది ఎట్లా అవుద్దంటే లేదు సార్ మీరు స్టార్ట్ చేయండి అని చెప్పనేసి చేయండి అని చెప్పనేసి అంటే చేయటం జరిగింది. మనం ఇంకా కొంచెం మధ్యలో ఈ 5 years ఇప్పుడు పెట్టినట్టు లిఫ్ట్లు కూడా అవసరం లేదు, ఎత్తిపోసేంత పని కూడా. మీరు చూస్తుండండి త్వరలో ఏ విధంగా హంద్రీనివా పూర్తి చేసి జలాలు అందించారో ప్రకాశం జిల్లాకి ఖచ్చితంగా త్వరలోనే వెలుగొండ ద్వారా చంద్రబాబు నాయుడు గారు నీళ్లు అందించబోతున్నారు. మీరన్నట్టు అది కూడా డ్రాట్ ఏరియానే, సో నో బోస్ ఎట్ ఆల్. మార్కాపురం చుట్టుపక్కల గిద్దలు ఈ ప్రాంతాలు మొత్తం కూడా ఆ బీడు భూములు మొత్తం సస్యశ్యామలం అవుతాయి. మీరు మనకి ఇది కళ కాదు, రాబోయే అతి తక్కువ రోజుల్లోనే చూడబోతారు. అంటే మీరు కుప్పానికి నీళ్ళు తీసుకొచ్చారు కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువే ఉంటాయి. మేము చంద్రబాబు నాయుడు గారు అదే ఐ మీన్ ఇట్, మీరంటే మీ ప్రభుత్వం సార్ 100% సార్ అదే ఆలోచనతో ఉన్నారు. అది చేసేయాలి. ఇప్పుడు బనకచర్ల ఇవన్నీ కొన్ని ప్రాజెక్ట్స్ అనుకుంటున్నారు. ఆయన ప్రతి ఎకరాకి నీళ్ళు ఇవ్వాలా, అదే నా జీవితాశయం. దానివల్ల ఇంకా ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలో నన్ను జీవితాంతం తలుచుకుంటే చాలా, అంతకుమించి నాకు ఇంకేం అవసరం లేదని
సార్ ప్రతి మీటింగ్లో చెప్పారు. మొన్న ఇంటర్నల్గా జరిగిన మాటల్లో కూడా చెప్పడం జరిగింది. నా కలది ఖచ్చితంగా ఇవన్నీ కనెక్ట్ చేసి ప్రతి ఎకరాకి సాగునీరు ఇస్తే నా జీవితం ధన్యమైపోతుందని చెప్పారు. 100% అచీవ్ చేస్తారు. శ్రీకాంత్ గారు, మొన్న మనం చూస్తే మీరు మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైనాడ్ కుప్పం అనే నినాదాన్ని తీసుకుంటే అది మీరు వేలెత్తి చూపిస్తూ వచ్చారు, తప్పని చెప్తా వచ్చారు. మరి మీ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి వైనాడ్ పులివెందులు అన్నట్టు కనిపిస్తుంది అది కొన్ని రోజులుగా. అది ఉత్సాహంతో అంటూ ఉంటారు. అది కేడర్ అప్పుడు ఛాలెంజ్ చేశారు కాబట్టి, మనల్ని ఛాలెంజ్ చేశారు కాబట్టి మనం కూడా అనాలనే ఉత్సాహంతో అంటారు. కానీ కొన్ని నియోజకవర్గాలు రకరకాల ఈక్వేషన్స్తో ఉంటాయి. బట్ డెఫినెట్గా అభివృద్ధి, వాళ్ళ జీవితాలు బాగు చేసే నాయకత్వం వైపు అయితే మాత్రం ప్రజలు రాను రాను మారుతారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ద బెస్ట్ క్లాసిక్ ఎగ్జాంపుల్ మంగళగిరి నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీ ఇంతవరకు అక్కడ ఇదే లేదు, ప్రజెన్సే లేదు. అటువంటి ప్లేస్లో సామాజిక వర్గం లేదు, ఏమీ లేదు. అటువంటి ప్లేస్లో నారా లోకేష్ గారు 5,300 మెజార్టీ తోటి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో ఎన్నో అవమానాలు పడ్డారు. అయినా కూడా మళ్ళీ చాలామంది నియోజకవర్గం మారండి అని చెప్పినా లేదు, ఓడిపోయిన చోటే నేను గెలిచి చూపిస్తానని చెప్పనేసి నేను ఎక్కడో మీటింగ్లో కూడా చెప్తున్నారు. ఒక 0 యాడ్ చేసి మెజార్టీ ఇవ్వండి అని అడిగాను నేను. ఒక 0 కాదు 91,000 మెజార్టీ ఇచ్చేశారని చెప్పనేసి. సో ఆయన పనిచేశాడు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఏ అవసరం ఉన్నా సరే వాళ్ళకి అందుబాటులో ఉండటం, పనిచేయటం, వాళ్ళకి ఆరోగ్యం కావచ్చు, చదువు కావచ్చు, ఎన్నో రకాల సమస్యలు, రోడ్డు, ఇట్లాంటి సమస్యలు ఉన్నా కూడా సొంతగా ఖర్చు పెట్టి పనిచేసి ప్రజలకు దగ్గరగా ఉండేసరికి వాళ్ళు మొత్తం మళ్ళీ ఓన్ చేసేసుకొని ఈరోజు 91,000 మెజార్టీ తెచ్చారు. ఇప్పుడు అద్భుతంగా మార్చిపోతున్నారు. లోకేష్ గారు ఎమ్మెల్యేగా ఆయన టైంకి మంగళగిరిలో మున్సిపాలిటీ ట్యాక్స్ సంబంధించి చెప్తున్నారు సమాచారం. 15 కోట్లు వస్తుంటే ఈరోజు 70 కోట్ల పైన మున్సిపాలిటీకి ఆదాయం వస్తూ ఉంది. నెక్స్ట్ 5 ఇయర్స్లో గవర్నమెంట్ కంప్లీట్ హెల్ప్ఫుల్ 300 crores దాన్ని తీసుకురావాలి. అంటే అన్ని ప్రాజెక్ట్స్ అన్నీ చేసి తీసుకురావాలి. అప్పుడు ఇంక ఇది సెల్ఫ్ సస్టైన్డ్ మున్సిపాలిటీ కానీ కాన్స్టిట్యున్సీ కానీ అయిపోతుందని చెప్పనేసి ఆయన ఆలోచన చేస్తూ ఉన్నారు. 100% పట్టుకుంటే వదలడు లోకేష్ అన్న. సార్ని మించిన మొండి కాబట్టి 100% ఆయన అనుకున్నది సాధించి తీరుతాడు. ఆ కమిట్మెంట్, సిన్సియారిటీ సార్తో ఈక్వల్గా, అంటే ఇప్పుడు సార్ని మించి అనకూడదు, బట్ ఖచ్చితంగా సార్తో ఈక్వల్గా ఈరోజు అన్ని గంటలు కష్టపడుతున్నారు. అన్ని శాఖ అట్లాంటి విద్యాశాఖ లాంటి రిస్కీ శాఖ ఉన్నా కూడా మిగతా డెవలప్మెంట్ యాక్టివిటీలో కానీ స్టేట్కి కంపెనీస్ తీసుకురావటం మీ అందరూ చూస్తూ ఉన్నారు. టీసీఎస్, సిటీఎస్, ఇంకా చాలా కంపెనీస్ పైప్ లైన్లో ఉన్నాయి. ఎవరి మీద నమ్మకంతో వస్తున్నారు? లీడర్షిప్. ఆబ్వియస్లీ మొన్నటిదాకా పారిపోయినాయి 17 కంపెనీలు వైజాగ్ నుంచే పారిపోయినాయి. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఇట్లా చాలా కంపెనీలు. అట్లాంటిది మళ్ళీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎందుకు వస్తున్నారంటే మళ్ళీ ఇక్కడ ఒక మంచి లీడర్షిప్ ఉంది కాబట్టి బాగా మనం చేసేదానికి అవకాశం ఉంటుంది. సో మంగళగిరిని కొట్టారు కాబట్టి పులివెందులు కూడా కొడతా ఉంటే అదే నేను చెప్తున్నాను, లీడర్షిప్ మనం ప్రజలకి మేలు చేస్తూ వెళుతూ ఉంటే ఖచ్చితంగా ఆ నాయకత్వం వైపు ఎక్కడ ప్రజలైనా సరే వస్తారు. ఎందుకంటే వాళ్ళు 150 సీట్లు గెలిచారు, 11 సీట్లకు పడిపోయారు. ఎట్లా పడిపోయారు? అక్కడ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఉంటేనే కదా. ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ ఇష్యూస్ కావచ్చు, ఇంకా అదర్ ఇష్యూస్ అన్నీ కాబట్టి ప్రజలు మారటం అనేది, పాజిటివిటీ ఉన్న వైపు మారటం అనేది ఎక్కువ సమయం తీసుకోదు. అట్లాగే పులివెందుల్లో కూడా రేపు నీళ్ళు ఇచ్చి అన్నీ సార్ 2014-19 మధ్య ఇచ్చారు. ఇంకా అదర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసి అక్కడ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే కొద్దీ తెలుగుదేశం పార్టీ వైపు రావటం అనేది పెరుగుతుందనేది మా అభిప్రాయం. పాజిటివ్ వైబ్ అంటున్నారు. మొన్న పులివెందులు జెడ్పీటీసీ చూస్తే, సో మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని గెలిచారని కదా వాళ్ళు చెప్తా ఉంది, లేకపోతే మేము 600 డిజిట్కి ఎందుకు పరిమితం అవుతామని. ప్రజలు అంత ఫ్రస్ట్రేట్ అయి ఉన్నారు. నెంబర్ 2, అసలు 30 సంవత్సరాలుగా మేము ఓటు వేసుకోలేదు. అసలు సంతోషంగా ఇప్పటికీ ఓ జెడ్పీటీసీ ఎన్నికకి ఫస్ట్ టైం ఓటు వేసామని చెప్పేసి ప్రజలు చాలా సంతోషంగా చెప్పుకోవడం జరిగింది. పెద్ద కాంప్లికేటెడ్ ప్లేస్ కాబట్టి పోలీసులు కానీ వీళ్ళందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. దాన్ని వీళ్ళు కావాలని పోలీసులను ఉపయోగించారు, అధికారాన్ని ఉపయోగించారు, రకరకాలుగా చెప్తా ఉన్నారు. లోపలికి వెళ్ళి పోలీసు వాళ్ళు ఏమి ఓటు వేయించరు కదా, లేకపోతే వేయమని చెప్పరు కదా. అవన్నీ సరే రకరకాలుగా విమర్శిస్తారు. ఇంకా విమర్శించకపోతే ఏమీ లేని దానికే విమర్శిస్తారు వాళ్ళు. మంచిని విమర్శించేదానికి పెద్ద ఆలోచన చేయాల్సిన అక్కర్లే వాళ్ళకి. కానీ ఒకటి నాకు కూడా అర్థం కావట్లేదు, ఎంత సీనియర్ జర్నలిస్ట్ అయి ఉన్నా అండి శ్రీకాంత్ గారు, ఆల్మోస్ట్ మీరు 151 సీట్లతోనే అతను 11 సీట్లకే పరిమితం అయ్యాడు. అంటే ప్రజలే వద్దని చెప్పారు, మాకు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి మాకు పనికి రాడు అని చెప్పారు.
కానీ ఎక్కడ కూటమి ప్రభుత్వం ఆయన చూసి భయపడతా ఉందనేది కదా ఈ రోజు నడుస్తున్న చర్చ. ఎవరు భయపడతారు? జగన్మోహన్ రెడ్డికి మీరు వాయిస్ ఇస్తానే ఉన్నారు కదా ఆల్మోస్ట్ 1.5 years. అభివృద్ధి సంక్షేమం ఈ రెండింటికి సంబంధించిన కార్యక్రమాలు చేయడానికే మాకు టైం దొరకట్లేదు. ఎవరి స్థాయిలో వాళ్ళకి. చంద్రబాబు నాయుడు గారే అంత స్టేట్ డెవలప్మెంట్, క్వాంటమ్ వ్యాలీ, అమరావతి, సీడ్ క్యాపిటల్ నెక్స్ట్ 2 yearsలో కంప్లీట్ చేయాలి, ఇట్లాంటివన్నీ వాటర్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కావచ్చు, హైవేస్ కావచ్చు, ఇవన్నీ వీటన్నిటి మీద పరిగెత్తున్నారు. లోకేష్ గారు కూడా అంతే స్టేట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో. పవన్ కళ్యాణ్ గారు అంతే పంచాయతీరాజ్ శాఖలో ఎటువంటి నిధులు తీసుకురావాలి, అలాగే జల్ జీవన్ మిషన్ని ఇంప్లిమెంటేషన్, ఇట్లా 100 రకాలైన పనులతోటి చాలా బిజీగా ఉన్నారు కూటమి నాయకులందరూ. ఆయన గురించి పట్టించుకునేంత ఓపిక లేదు. ఇంకా ఆయన ఏదో ఒకటి అనవసరమైన రప్పాలు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే అట్లాంటి టైంలో కొంతమంది రియాక్ట్ అయితే అవుతారే కానీ ఆయన చిన్న కన్సిడరేషన్ కూడా పట్టించుకునేంత. కానీ జనంలో కూడా అదే చర్చ కదా, ఒక రెండుపాల పర్యటన తీసుకోండి, ఒకరు బంగారుపాళ్యం తీసుకోండి, మీరు ఆ భయాన్ని అది క్రియేట్ అవుతానే వస్తుంది. భయాన్ని కాదు, లాండ్ ఆర్డర్ ఇష్యూస్ రావా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఆయన ఎక్స్ సీఎం, ఆయన వస్తున్నప్పుడు కొంత బేసిక్ ప్రికాషన్స్ తీసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది. కాబట్టి ఆ ప్రికాషన్స్ తీసుకునే భాగంగా తీసుకోవటం, దాన్ని ఎక్కడైనా ఫ్రిక్షన్స్ క్రియేట్ అవుతుంటే వాటిని పట్టుకొని వీళ్ళు ఏదో హైలైట్ చేయటం, ఆయన ఏదో అడ్డుకున్నట్టో లేకపోతే ఇంకోటో ఆయన ఏదైనా చేశారనుకోండి, ఎవరన్నా పోలీసులు అవసరం లేదంటారు, ప్రొటెక్షన్ అవసరం లేదంటారు, ఎవరైనా ఇది చేస్తే ఏమంటారు, ప్రభుత్వ వైఫల్యం అంటారు. సో కనీసం ఎక్స్ సీఎంకి ప్రొటెక్షన్ ఇవ్వలేకపోయింది ప్రభుత్వం అని. సో అట్లా కొంత పోలీసింగ్ కానీ లేకపోతే ఇంకోటి కానీ అట్లా చేసే దాన్ని వాళ్ళు కావాలని ఇష్యూ క్రియేట్ చేసి దాన్ని ఒక నెగిటివ్ క్యాంపెయిన్ లాగా చేయడం తప్పిస్తే ఇంకోటి ఏం. అంటే వాట్ అబౌట్ హిస్ కామెంట్స్ అండి? మొన్న మీకు ఈ రిజల్ట్ తర్వాత, పులివెందుల రిజల్ట్ తర్వాత ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఏజ్ అయిపోయింది అని మాట్లాడుతూ ఆయన బావిలో దూకి చచ్చిపోవాలి, అప్పుడు నంద్యాల బై ఎలక్షన్ అప్పుడు కూడా ఇంతే మాట్లాడాడు ఆయన. మరి ఎందుకు ఎంటర్టైన్ చేస్తుంది మీ ప్రభుత్వం ఇలాంటి కమెంట్స్ని? ఈవెన్ ఆయన ఎక్స్ సీఎం అయినా ఇలాంటి కామెంట్స్ మాట్లాడకూడదు. అవును, నేను చెప్పేది అదే. సంస్కారహీనంగా మాట్లాడితే ఇంకా అది వాళ్ళ దానికి ఉపయోగపడే ప్రతి వేణు వెళ్తూ ఉంటుంది, ఏవో మురుగుతూ ఉంటాయి. మనం ప్రతిదానికి వెనక్కి తిరిగి సమాధానం చెప్పగలిగితే మన లక్ష్యం అనేది దెబ్బతింటుంది. ఇప్పుడు సీఎం గారు కూడా మన టార్గెట్ ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టి పూర్తి స్థాయిలో డెవలప్ చేయాలనే ఫోకస్ తోటి వెళ్తా ఉన్నారు. ఇట్లాంటి చిన్న వాటికి చిల్లర వాటికి కూడా రెస్పాండ్ అవుతూ పోతే ఆయనకి టైం వేస్ట్ తప్పిస్తే ఇంకోటి లేదు. కాబట్టి అందుకు డెవలప్మెంట్ ఓరియంటెడ్ ప్లస్ వెల్ఫేర్. ఇప్పుడు ఆల్రెడీ 5 ఏవైతే ఉన్నాయో సూపర్ 6లో 5 ఇంప్లిమెంట్ చేశారు. ఇంకా ఇవ్వని హామీలు కూడా చాలా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. జగన్ అలాగే వదిలేస్తే అది కూటమి ప్రభుత్వం చేతగానితనం అయితే కాదు. అరుచుకొని వాళ్ళే అలసిపోతారు. కాదు శ్రీకాంత్ గారు, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే కేసీలోంచి ఒకటి కేసు క్రియేట్ చేసి ఆల్మోస్ట్ 52 days మీ అధినేతని జైల్లో పెట్టారు. ఆ ఏజ్లో కూడా ఆయనకి ఇష్యూస్ ఉన్నా, హెల్త్ ఇష్యూస్ ఉన్నా. మరి అంతకన్నా అవమానం ఏముంటుంది ఒక పార్టీకి, ఒక పార్టీ అధినేతకి? చాణక్యుడు ఒకటి చెప్తారండి, నువ్వు ఎప్పుడు ఒక గొప్ప నాయకుడి కింద ఇదవుతావంటే శిక్షించగలిగేటటువంటి అధికారం, శక్తి, అవకాశం నీకున్నా దాన్ని దాటి మనం ప్రవర్తించినప్పుడే మనం గొప్ప నాయకుడి కింద వెళ్తామని చెప్పనేసి అని ఒకటి చెప్తారు. సో అట్లా మా నాయకుడి చేతిలో ఇప్పుడు ఏమన్నా చేయగలిగిన అవకాశం ఉన్నా, కేంద్రంలో ఈరోజు మేము ఎన్డీఏలో ఉన్నాం, బీజేపీతో ఉన్నాం, అట్లాగే గ్రౌండ్లో 164 seats తోటి బలంగా కూటమి ప్రభుత్వం ఉంది. ఏమైనా చేయగలిగిన అవకాశం ఉన్నా కూడా చేయకుండా ప్రజల సంక్షేమం గురించి మాత్రమే ఆలోచించి ముందుకెళ్తున్నాడు. అంటే ద గ్రేట్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఆ స్థాయికి వెళ్ళారని. కానీ అదే శ్రీకృష్ణుడు భగవద్గీతలో తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే పడుద్ది, చట్ట ప్రకారం పడుద్ది. ఖచ్చితంగా లీగల్గా లిక్కర్ కేసు ఉంది, ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రతి ఒక్కటి మేము అన్యాయంగా అక్రమంగా చేసేటటువంటి ప్రభుత్వం కాదు, ఇది నాయకత్వం కాదు. ఇక్కడ 100% లీగల్గా చట్టబద్ధంగా ఎంక్వైరీలు జరుగుతున్నాయి. చాలామంది చెప్పారు వాళ్ళని అరెస్ట్ చేయాలి, సార్ చంద్రబాబు గారు ఒకటే చెప్పారు, లీగల్గా ప్రాసెస్ ప్రకారంగా ఎంక్వైరీ చేసి ఏది ఉంటే దాని ప్రకారం చర్యలు తీసుకుంటాం. అంతేగాని ఊరక వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడదాం, 2 రోజులు వీళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడదామంటే వాళ్ళకి మనకి తేడా లేదు. ప్రజలు అన్నీ గమనించారు కాబట్టే అంత అరాచకంగా జరుగుతున్నా కూడా సైలెంట్గా ఉన్నారని చెప్పేసి అనుకున్నారు. అందరూ 11 సీట్లలో కూర్చోబెట్టారు. మనం ఏం చేసినా కూడా ప్రజలు అన్నీ రికార్డ్ చేసుకుంటారు, గుర్తుపెట్టుకుంటారు. మనకైనా కూడా ప్రజాస్వామ్యంలో ఒకటే ఉంటుంది. కాబట్టి మనం వాళ్ళ డెవలప్మెంట్ గురించి ఎక్కువ, అట్లాగే తప్పు చేసిన వాడిని చట్టపరంగా ఏ విధంగా శిక్షించాలో ఆ విధంగా మాత్రమే యాజ్ పర్ రూల్ పొజిషన్ మాత్రమే చేయాలని చెప్పేసి
ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకు జరిగినటువంటి టీడీఎల్పీ సమావేశంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే శత్రువు మీ ఇంట్లోకి వచ్చి మీ కాలర్ పట్టుకుంటున్నా కూటమి ప్రభుత్వానికి రోషం లేదంట. పట్టుకునే అంత సమస్య ఏమో కానీ అంత లేదు. ఖచ్చితంగా 100% దానికి తగ్గ దేనికి ఏమంటారు సామెత, దేన్ని కర్రతో కొట్టాలి, దేనితో కొట్టాలి అనేది అందరికీ తెలుసు. మా చంద్రబాబు సార్కి అన్నీ తెలుసు. కాబట్టి దట్టు లోకేష్ గారు కూడా 100% ఏది ఎక్కడ వదిలిపెట్టే సమస్య లేదు. ప్రతి దానికి లెక్కలు సరి చేస్తారు, దాంట్లో డౌటే లేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఒక చిన్న విషయం, ఒక భాష, మీరు కూడా చట్టసభలో ఉన్నారు, 5 ఏళ్ల పాటు ఒక డంప్ ఆఫ్ బురద పోస్తా వచ్చారు. అటు అసెంబ్లీనా లేకపోతే బయట ప్రెస్ మీట్ అనేది లేకుండా ఇన్నాళ్ళ నుంచి ఫీల్డ్లో ఉన్నా ఎప్పుడు చూడలేదు అలాంటి భాషను కూడా మేము. సో ఇప్పటికీ మళ్ళీ అదే భాష రిపీట్ అవుతూ ఉంది ఆ వైపు నుంచి. మీరు కనీసం చట్టసభల్లో సభ్యుడిగా ఇలాంటి వాటినన్నా మీ ప్రభుత్వం ఎందుకు కంట్రోల్ చేయట్లేదండి? చేస్తూనే ఉన్నారు కదా, 100% చేస్తున్నాం. దానికి అనవసరంగా మాట్లాడిన వాళ్ళ మీద కేసులు బుక్ చేశారు, అగౌరవంగా మాట్లాడిన వాళ్ళ మీద కేసులు బుక్, ఆ ప్రాసెస్ అనేది జరుగుద్ది. వాళ్ళు మాట్లాడారు కదా అని చెప్పి వచ్చి అదే భాషతోటి మేమైతే మాట్లాడలేము, మా వల్ల కాదు, మా స్కూల్ అది కాదు, మా సిలబస్ అది కాదు, మా సార్ ఏ రోజు ఆ విధంగా మాట్లాడమని కానీ చెప్పడం. ఇంకా మేము ఏదైనా ఒక మాట జారితే కంట్రోల్లో ఉండమని చెప్పి మమ్మల్ని వాన్ చేసి సిస్టమేటిక్గా ఉండాలనేది ఎప్పుడు ఆయన ఆలోచన చేస్తారు. మేము అదే విధంగా వెళ్తా ఉన్నాం. దెన్ కంచర్ల శ్రీకాంత్ ఈరోజు చంద్రబాబు నాయుడు క్లోజా, లోకేష్ క్లోజా? ఆ కుటుంబానికి క్లోజ్ అని నేను నమ్ముతున్నా. సో ఎక్కువ ఎవరిని అడ్మైర్ చేస్తారు మీరు వాళ్ళిద్దరిలో? చాలా క్లిష్టమైన ప్రశ్న ఇది. బట్ డెఫినెట్గా నాతో లోకేష్ గారితో సహా నేను లోకేష్ గారు అందరం కలిసి అడ్మైర్ చేసేటటువంటి లీడర్ చంద్రబాబు నాయుడు గారు. సో అంటే లోకేష్ గారితో సహా నేను చెప్పేది. సో మాకు వ్యక్తిగతంగా ఏజ్ గ్రూపు, యంగ్ గ్రూప్ వైపు ఒక అటాచ్మెంటు మ్యాచ్ అయ్యేది. ఆయనంటే ఒక ఆరాధ్య భావం, ఈయనంటే ఒక సోదర భావం లోకేష్ అన్న అంటే. బాగానే మేనేజ్, మీరు కూడా ట్రూ పొలిటీషియన్. లేదు నిజంగానే లోకేష్ గారు కూడా ఒక అడ్మైర్ ఇతోటి చూస్తారు చంద్రబాబు నాయుడు గారిని. అంటే కొడుకు కన్నా ఒక గొప్ప ఆరాధ్య భావంతో చూస్తారు, ఒక లీడర్షిప్ దాని మీదే చూస్తారు. మేము అట్లాగే చూస్తాం. లోకేష్ గారితో అంటే ఒక సోదర భావం, ఒక అటాచ్మెంట్, ఒక బాండింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఇద్దరికి పాలనా పరంగా కావచ్చు, థాట్ ప్రాసెస్లో కావచ్చు తేడాలు అయితే ఉంటాయి, వేరియేషన్స్ ఉంటాయి, ఒకే ఇంట్లో పిల్లలైనా ఒకే ఇంట్లో వాళ్ళైనా. సో ఎవరి పాలన మీద మీ అనాలిసిస్ ఏంటి? ఎవరి స్టైల్ ఆఫ్ అంటే ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కౌంట్ 100% చంద్రబాబు గారు. ఇంకా దాంట్లో సార్తో ఇంకా అసలు ఇది అనేది లేదు. బట్ లోకేష్ గారు నెక్స్ట్ జనరేషన్ లీడర్ కింద గ్రూమ్ అయ్యారు. ఆయన ఆలోచనలు కూడా ఈరోజు పార్టీలో కావచ్చు, ప్రభుత్వంలో కావచ్చు, ఆయన చెప్పిన ఆలోచనలు అన్నిటి కూడా చాలా వరకు చంద్రబాబు గారు అంగీకరించి ముందుకు తీసుకెళ్తున్నారు. ఎందుకంటే అది కరెక్ట్ అయితే. సో లోకేష్ గారు కూడా అంతే మెచ్యూరిటీగా ఆలోచించి సలహాలు ఇవ్వటం కానీ, ఆయన ఆలోచనలు పంచుకోవటం కానీ వాటన్నిటి కూడా చేస్తూ ఉన్నారు. సో మంగళగిరి సక్సెస్ ద్వారానే ఆయన స్ట్రాటజీ ఏంటి, ఆయన ఏ విధంగా చేయగలరు అనేది ప్రూవ్ చేసుకున్నారు. యువగళం ద్వారా ఆయన మెచ్యూరిటీ, ఆయన ఏ విధంగా కమిట్ అయితే కాళ్ళు బొబ్బలు ఎక్కినా, ఎంత కష్టాలు వచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా, తండ్రిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా, మానసికంగా ఎంత క్షోభ పెట్టినా కూడా తట్టుకొని నిలబడి ముందుకు వెళ్ళగలను అనేటటువంటిది యువగళం ద్వారా ప్రూవ్ చేశారు. సో కాబట్టి ఈజ్ ఎమర్జింగ్ లీడర్ ఫర్ అవర్ పార్టీ. అండ్ మీ టీంతో ఎలా ఉంటారు? మీ యంగ్ టీంతో లోకేష్ గారు చాలా సరదాగా ఉంటారు. వీఆర్ మోర్ కంఫర్టబుల్ విత్ హిమ్. ఒక ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా అందరినీ, చిన్న కార్యకర్త దగ్గర నుంచి అందరితో కూడా చాలా సరదాగా ఉంటారు. నేను ఒక ముఖ్యమంత్రి మనవాడిని, ఒక ముఖ్యమంత్రి కొడుకుని, ఇప్పుడు ఒక మంత్రినో, అట్లాంటి కాన్సెప్ట్స్ ఏమి ఉండవు. వెరీ సింపుల్ అండ్ హంబుల్. కానీ ఇవాళ చూస్తే లోకేష్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైంది ప్రభుత్వం మీద ఒక చర్చ ఎందుకు జరుగుతుంది అంటారు? చర్చ పెట్టేవాళ్ళు ఎవరైనా ఏదో ఒకటి పెడతాడు. ఏదో ఒకటి ఎత్తి చూపించకపోతే అది ఎట్లా అవుతుంది? మీకు ఏమైనా దిశ తగిలితే పోతుంది అంటారు. అంతే. ఇప్పుడు ఏదో ఒకటి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా ఏ ఒక్కటైనా ఈ ప్రభుత్వంలో జరుగుతుందా? జరగదు. లోకేష్ గారు ఉంటే ఆయన ఆలోచనలు చెప్తారు, పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆలోచనలు చెప్తారు, ఇట్లా కలెక్టివ్ మంత్రులు వాళ్ళ ఆలోచనలు చెప్తారు. ఎవరిది బాగుంది, ఎక్కడ ఏది మనం తీసుకోవచ్చు అనేది ఆ ఆలోచన తీసుకొని చంద్రబాబు గారు ఇంప్లిమెంట్ చేస్తారు. లేకపోతే టీం అందరు కలిసి ఒక ఆలోచన చేస్తారు. మంత్రిమండలి సమావేశం జరుగుద్ది, క్యాబినెట్ మీటింగ్, అందరు ఒపీనియన్స్ చెప్తారు. దాంట్లో ఎవరి ఒపీనియన్ బాగుందో దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళటం, లేకపోతే కంబైన్డ్గా వచ్చేటట్టు ఆలోచనలు కలిపి ముందుకు తీసుకెళ్ళటం, ఇట్లా రకరకాలు జరుగుతుంటుంది. సరే లోకేష్ గారు జనరల్గా సేమ్ గారి కొడుకు కాబట్టి టక్కన ఒక
అంతా ఆయన దగ్గరే ఏదో జరిగిపోతున్నటువంటి ఇది కావాలని క్రియేట్ చేస్తా ఉంటాం. సో ఆయన ముఖ్యమంత్రి అనే ప్రచారం ఎక్కడి నుంచి వస్తూ ఉంది? ఉత్సాహంగా ఉండేవాళ్ళు ఎవరు ఆయనకి కొంచెం అభిమానించేవాళ్ళు, వాళ్ళు అయితే బాగుంటుంది అనేది రకరకాలుగా ఎవరి భావం వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. ఆ ప్రాసెస్లో జరుగుతూ ఉంది అంతే. అలాగే మీ పర్సనల్ థింగ్స్కి వస్తే శ్రీకాంత్ గారు, మీరు ఆల్మోస్ట్ సక్సెస్ అయినట్టే చాలా షార్ట్ హైల్లో కదా పాలిటిక్స్లో. అంటే షార్ట్ నేను 2008 నుంచి తెలుగుదేశం పార్టీ టీఎస్ఎన్వి స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఒక పదవిలో పనిచేస్తున్నాను. దానికి ముందు కూడా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత 5-6 సంవత్సరాలు ఎప్పుడు హైదరాబాద్లో జాబ్ చేస్తున్నా, ఎక్కడ చేస్తున్నా కూడా పార్టీతో అసోసియేట్ అయ్యి చాలా కార్యక్రమాలు పనిచేసుకుంటాను. ఆల్మోస్ట్ ఒక 20 years జర్నీ కింద నేను చెప్తాను ఇది ఓవరాల్గా. అంటే ఇది ఎవరికి సక్సెస్ అయిన ఇదే కనపడుద్ది, ఇక్కడి నుంచి చూస్తారు, మీ కష్టం ఏంటనేది కూడా ఇక్కడి నుంచి చూస్తారు. దానికి ముందు ఏం పడ్డాం అనేది ఎవరికి తెలియదు, కనపడదు. మా జిల్లా వాళ్ళకి కొంత తెలుసు, బట్ ఓవరాల్గా అందరికి తెలియదు. లక్కీగా వచ్చేసాడు, షార్ట్ స్పాన్ లో ఎక్స్పోజర్ అయితే వచ్చింది. ఎగ్జాక్ట్లీ. అంటే ఆ 20 సంవత్సరాల ఫౌండేషన్ ఒక్కసారి అవకాశం వచ్చినప్పుడు మనం సక్సెస్ అయ్యాం. సో మీ సక్సెస్ లో మీ ఫ్యామిలీ భాగస్వామ్యం అంటే ఏం చెప్తారు? ఆబ్వియస్లీ ఫ్యామిలీ ఈజ్ ద హైయెస్ట్ బ్యాక్ బోన్ ఫర్ మై సక్సెస్. దాంట్లో డౌట్ లేదు. ఫాదర్, మదర్, నా వైఫ్, బ్రదర్ అందరూ నా కోసం కష్టపడ్డారు. ఫ్యామిలీ ఉండబట్టే నేను అన్ని రకాలుగా, అది మా ఏమంటారు సైకలాజికల్ సపోర్ట్ కావచ్చు, మెంటల్ సపోర్ట్ కావచ్చు, ఇంకా మిగతా అంశాల్లో కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో ఉండబట్టే మనం ముందుకు వెళ్ళగలిగాం. ఎవరికైనా సరే ఆ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా డిస్కరేజ్ చేసేటటువంటి ఎన్విరాన్మెంట్ ఉంటే సగం ఫెయిల్ అయిపోతాం అక్కడే. బట్ నా సక్సెస్లో వాళ్ళు 100% నాతో కలిసి ట్రావెల్ చేశారు, నన్ను ఎంకరేజ్ చేశారు. కాబట్టి ఈరోజు మీ ముందు ఈ స్థాయిలో ఉన్నాను నేను బలంగా నమ్ముతాను. నిన్నెవరో మీ క్లోజ్ అసోసియేట్తో మాట్లాడుతుంటే చెప్తా ఉన్నారు, ఆల్మోస్ట్ మీరు ఎమ్మెల్సీ అయిన తర్వాత, కుప్పం బాధ్యతలు తీసుకున్న తర్వాత కనీసం ఒక 3 days కూడా కంటిన్యూగా మీ ఫ్యామిలీతో మీరు గడపలేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు వాళ్ళు. దెన్ వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని ఎందుకురా బాబు మనకి పాలిటిక్స్ అని అనలేదా? అంటే వదిలేశారు. పార్టీకి ప్లస్ పబ్లిక్ లైఫ్కి వదిలేశారంటే నా ప్యాషన్ తెలుసు, నా ఇంట్రెస్ట్ తెలుసు అందరికీ. సో కాబట్టి వాళ్ళు అర్థం చేసుకున్నారు. కొంచెం బాధగా ఉంటుంది వాళ్ళకు కూడా, ఎస్పెషల్లీ వైఫ్, పిల్లలు వాళ్ళు ఇంకా మిస్ అవుతూ ఉంటారు. ఇంకా మదరు, మీకు మా ఇంటర్వ్యూలో కూడా ఆవలింతలు వస్తున్నాయి అక్కడ. లాస్ట్ 1 week అసలు హెక్టిక్ స్కెడ్యూల్, సార్ ప్రోగ్రాము, హంద్రీనివా ఇవన్నీ ఉంటాం, మళ్ళీ ట్రావెల్ చేసి రావడం. సో అంత ఉన్నా కూడా 10 మందికి ఏదో చేయగలుగుతాం. సో యూ ఎంజాయ్డ్ ఇట్. 10 మందికి ఏదో ఒక సహాయం చేయగలుగుతున్నాం, 10 మందికి మంచి చేయగలుగుతున్నాం. అది ఖచ్చితంగా మనకి, మన కుటుంబానికి కూడా మంచి చేస్తుందని బిలీవ్ చేసి ముందుకెళ్తున్నాం. సో ఫైనల్గా కంచర్ల శ్రీకాంత్ గారు లక్ష్యాలు ఏంటి పాలిటిక్స్లో? ఏం లేదు, ఇప్పుడు ఇందాక చెప్పినట్టే ఇట్లా ఉన్న గౌరవం తగ్గకుండా ఇంకొక అడుగు ముందుకి, అవకాశం దొరికినప్పుడు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు ఎదగ. మీ మేడంని, మీ వైఫ్ని కూడా కూర్చోబెట్టాల్సింది ఇంటర్వ్యూలో. మంత్రి స్థానం కూడా వద్దనేటట్టున్నారండి మీ పార్టీ ఏ బాధ్యతలు, సార్ ఏ బాధ్యతలు అప్పచెప్తే అవి పనిచేసే పని మాత్రమే. ఎందుకంటే అందరూ కలిసి పనిచేస్తేనే అంత పెద్ద వ్యవస్థ నడుస్తుంది. కాబట్టి ఎవరి రోల్ ఇచ్చిన, పార్టీ ఇచ్చిన ఏ రోల్ని అంత బాధ్యతాయుతంగా అందరూ పని చేసుకుంటూ వెళ్తేనే ఇంత సక్సెస్ అనేది వస్తుందని నేను నమ్ముతా. కాబట్టి అది పని చేసుకుంటూ పోవటమే. వచ్చేవి ఆ కాలం వచ్చినప్పుడు ఏ అవకాశమైన పార్టీ ఏది ఇచ్చినా కూడా పని చేసుకుంటూ వెళ్తాం. మీ సక్సెస్ సీక్రెట్ ఏంటంటే ఏం చెప్తారు? సక్సెస్ సీక్రెట్ అంటే ప్యాషన్తో పనిచేయటం అంతే, అదే మేజర్. దానికి అందరూ సపోర్ట్ చేయటం. ఒక్క మాటలో కంచర్ల శ్రీకాంత్ గారు అంటే ఏం చెప్తారు సార్? మా ఫాదర్ ఎప్పుడు ఒకటి చెప్పేవాళ్ళు, ఒకరికి ఉపకారం చెప్పినా పర్లేదు, అపకారం చేయొద్దు. ఇది ఫస్ట్ బేసిక్. ఏది జరిగినా అంతా మన మంచిగా అనుకోను. రెండో చెప్తాడు, శత్రువు అయినా మళ్ళీ మన దగ్గరకు వచ్చి ఏదైనా సహాయం అడిగితే, అంటే మనకు అన్యాయం చేస్తున్నా, అంటే మా ఫాదర్ లైఫ్లో నేను చూసా, ఎవరెవరో మా ఫాదర్కి బాగా ఇది చేసి ఉంటాడు, వాళ్ళు వచ్చి ఏదో హెల్ప్ అడిగితే చేస్తుంటాడు ఆయన. ఎందుకు నాన్న మళ్ళీ వాళ్ళు అంత చేస్తుంటే, అన్నీ తెలిసి కూడా మన గడప దగ్గర వచ్చి అడిగాడంటే వాడు ఎంత మనసు చంపుకొని వచ్చి ఉంటాడు. కాబట్టి వాడికి సహాయం చేయగలిగిన మనం అనేది కనపడ్డామంటే మనం చేస్తే మనకు మేలు జరుగుద్ది, వాడికి ఏం జరుగుద్ది అని పక్కన పెడితే అని చెప్పి చెప్తారు. సో ఓవరాల్గా అవి ఫాలో అవుతూ మనం సహాయం చేయలేకపోయినా అన్యాయం చేయకూడదు. నెంబర్ 2, సహాయం చేయలేకపోయినా చేసేవాళ్ళ గురించి చెప్పాలా. నేను చేయలేను, పలానా మేడం దగ్గరికి వెళ్తే మీకు హెల్ప్ జరుగుద్ది, కనీసం హెల్ప్ అన్న సమాచారం ఇచ్చి హెల్ప్ చేయటం, అట్లా ఒక బేసిక్ థింగ్స్ తోటి
ముందుకెళ్తే లైఫ్ కంఫర్టబుల్ ఉంటుంది. అదే మనల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుందని నేను బలంగా నమ్ముతాను. అందుకే మీరు చంద్రబాబు నాయుడుకి ప్రియమైన శిష్యుడే ఉంటారు. నో వెండెట్టా పాలిటిక్స్. రైట్ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, నమస్తే. సో చూశారు కదా, ఇవి శ్రీకాంత్ గారి అభిప్రాయాలు. దట్స్ అబౌట్ శ్రీకాంత్ గారు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ఇన్ విత్ R24. దిస్ ఇస్ రమ సైనింగ్ ఆఫ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.